నందుకు నా గ్రేట్ మెంటర్స్. సో అలాగే మనందరినీ కూడా ముందు నుండి నడిపిస్తున్నటువంటి మహాగురూజీ ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్లో ఈ చిన్న సక్సెస్ని అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మన మెంటర్స్ సురేష్ సార్ గారికి, అలాగే మన మా మా టాప్ అప్లైనర్స్ అండ్ గ్రేట్ మెంటర్స్ ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి, అలాగే సాయన్న సార్కి, హైమా మేడం గారికి, శ్రీలేఖ మేడం గారికి, మా అప్లైనర్ గ్రేట్ లీడర్ శంకర్ సార్ గారికి నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో లీడర్స్, వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి వెంగల్ రెడ్డి. నేను కొనకనమెట్ల మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంటాను. అయితే ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం కాకముందు నా జర్నీ గురించి ఒక హాఫ్ అన్ అవర్ మీ అందరితో, సో నా టెస్ట్ మనీ అనేది బిఫోర్ వెస్టేజ్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సార్. మాది వచ్చేసి ఇక్కడ పొదిల దగ్గర ఒక చిన్న విలేజ్ సార్. స్మాల్, ఒక 50 to 70 హౌసెస్ ఉన్నటువంటి స్మాల్ చిన్న విలేజ్, చిదంబరం బల్లి, పొదిల దగ్గర. అయితే మా ఫాదర్స్ వచ్చేసి 4 మెంబర్స్, అందులో లాస్ట్ మా ఫాదర్. అయితే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి తలా ఒక 10 ఎకరాలు వచ్చింది. సో వ్యవసాయం చేసుకుంటూ, సో మేము ముగ్గురము, అయితే మా బ్రదరు, మా సిస్టరు, నేనన్నమాట. ఆ, అయితే నేను లాస్ట్. సో పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి పొలంలో ఆ, అంతా బాగానే ఉంది, చేసుకుంటున్నాము, తింటున్నాము, ఉంటున్నాము. ఆ, సో అంతా ఓకే, బాగానే ఉంది. సో బాగున్నటువంటి మా లైఫ్లో సడన్గా, అన్ఫార్చునేట్లీ సడన్లీ బ్రేక్ పడిందనమాట. అంటే వ్యవసాయం చేస్తున్న సమయంలోనే మా మదర్, అన్ఎక్స్పెక్టెడ్లీ మా మదర్ని కోల్పోవాల్సి వచ్చింది. సో అంటే చనిపోయారనమాట. సో నాకు ఎగ్జాక్ట్లీ 9 ఇయర్స్, 9 to 10 ఇయర్స్ అనమాట. అంటే 4th క్లాస్ అట్లా చదువుతున్నాను మా ఊర్లోనే ప్రైమరీ స్కూల్లో. సో నాకు అంత ఆ టైంలో, సో నాకు అంత అవేర్నెస్ కూడా లేదు. సో అంటే అంత నాలెడ్జ్ కూడా లేదు. సో నేను క్యాజువల్గానే ఉన్నాను. అంటే ఇప్పుడు అనుకుంటుంటే అవన్నీ తెలుస్తున్నాయి, అంత కోల్పోయానా అని, బాధలన్నీ అని చెప్పేసి. సో అయితే ఇంక సడన్లీ మా మదర్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఆ టైంలో మా సిస్టరు, నేను, మా బ్రదరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర చదువుకుంటా ఉండేవాడు, మరుపూడి దగ్గర, దుగ్గిరెడ్డిపాలెం మా అమ్మమ్మ వాళ్ళది. అయితే సడన్లీ మా మదర్ ఇదైపోయిన తర్వాత మా ఫాదర్ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి, సో ఎలా అంటే అట్లా, సో బ్యాడ్ హ్యాబిట్స్కి, సో విచ్చలవిడిగా మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన ఆయన లైఫ్ని ఆయన ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని వదిలేసి ఎలా అంటే అలా బిహేవ్ చేస్తూ, సో పర్సనల్లీ డిస్టర్బ్ అయిపోయాడు, మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడు. సో అన్ని అలవాట్లకి ఇదైపోయి మమ్మల్ని పట్టించుకోకుండా అట్లా వదిలేశాడు అనమాట. అయినప్పటికీ అప్పుడు ఇంక మా నాయనమ్మ ఉండేవాళ్ళు. సో మా ఫాదర్స్ అందరూ కూడా ఎవరి వాళ్ళకి డివైడ్ అయిపోయి మా నాయనమ్మ దగ్గర మేము ఆమె వండి పెడుతుంటే తింటూ అట్లా స్కూల్కి వెళ్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో అట్లా కొన్ని రోజులు అట్లా జరుగుతున్న టైంలో, సో నాది 5th క్లాస్ అయిపోయింది. 5th క్లాస్ అయిపోగానే చాలామంది మా ఫ్రెండ్స్ ఆ టైంలో, సో 2002-5 ఆ టైంలో ఆ, అందరూ సిమెంట్ పనికి, బొచ్చులు, అదే బేల్దారి పనికి అందరూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ టైంలో పెద్ద స్టడీస్ గురించి అవేర్నెస్ లేదు. అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. సో నా ఫ్రెండ్స్ కూడా అందరూ పోతుంటే, సో మా మా సిచ్యువేషన్ కూడా బాగాలేదు, నేను కూడా వెళ్ళాలి. ఏదో ఒక రూపాయి చిన్నప్పటి నుంచి, ఏ పని అయినా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఇందులో బాగా, సో నిష్ణాతులు అయ్యి పెద్ద అయ్యేలోపు కొంచెం ఆ పని మీద గ్రిప్ వస్తుందని అందరూ చెప్తుంటే ఊర్లో అందరూ వెళ్తున్నారు. సో బట్ నేనేంటంటే చదువుకోవాలి ఎలాగైనా సరే, గవర్నమెంట్లో అయినా సరే. సో సో ఏమంటారు, సో నాకు అమౌంట్ పెట్టినా పెట్టకపోయినా గవర్నమెంట్లో అయినా కూడా నా స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలని, సో అప్పుడే అనిపించేది. ఆ ఆ టైంలోనే అనుకోకుండా వదిలి బాయ్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను, గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్. అలాగే 6th క్లాస్ జాయిన్ అయినాక ఇంటికి రావడానికి వెళ్ళడానికి కూడా అప్పుడు ఛార్జీలు కూడా అమౌంట్ ఉండేది కాదు.
ఒక 20 రూపీస్ తెచ్చుకుంటే మళ్ళీ ఏదో దసరా సంక్రాంతి ఇలాంటి పెద్ద పెద్ద పండుగలకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ టైంలో హాస్టల్ క్లోజ్ చేస్తారు. 10 డేస్ అట్లా హాలిడేస్ ఇస్తారు కాబట్టి, అది కూడా బీసీ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఓసీకి సీట్స్ ఉండవు. 1 or 2 సీట్స్ ఉంటాయి, అవి కూడా రికమెండేషన్ సీట్స్ అన్నమాట. ఆ టైంలో మా మామయ్య గారు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఒక రికమెండేషన్ ద్వారా సీట్ ఇప్పిస్తే ఆ 5 ఇయర్స్ 6 to 10th అక్కడే స్టడీస్ కంప్లీట్ చేశాను. స్టార్టింగ్ నుంచి నేను ఎట్లా అంటే ఏదైనా కూడా బై హార్ట్ చేయకుండా నాకు అర్థమైతేనే అది తీసుకుంటూ కొంచెం అట్లా నా స్టడీస్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాను. సో బై హార్ట్ అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సబ్జెక్ట్ అనేది అది వస్తేనే మాత్రమే నాకు లైవ్ ప్రాక్టికల్గా కనిపిస్తుంటేనే దాన్ని సో ఇది చేసుకొని నేను స్టడీస్ అనేది కంటిన్యూ చేస్తాను స్టార్టింగ్ నుంచి. సో అలా చిన్నగా 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంకి వచ్చే టైంకి సో మా నాయనమ్మ గారు కూడా ఏజ్ అయిపోతుంది. ఆమె తిరగలేక సో మాకు ఫుడ్ వండి పెట్టడానికి కూడా కష్టంగా ఉంటూ అలా ఉంటుందన్నమాట. ఇంకోటి మా సిస్టర్ కూడా 7th క్లాస్ వరకు చదివి స్టడీస్ స్టాప్ చేశారనమాట. ఎందుకంటే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అందులో ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదని చెప్పేసి. సో మా సిస్టర్ కూడా ఇంకా మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి ఆ, అప్పుడు అంత అవేర్నెస్ లేదు కదా ఇప్పుడు ఉన్నంత. స్టడీస్ కూడా పంపించలేదు అప్పుడు. ఇంక అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది మ్యారేజ్ చేయాలి అది ఇది అని అంటుంటే సో ఈవెన్ మాకు ఇల్లు కూడా సరిగ్గా ఉండేది కాదు అప్పుడు. ఏమన్నా వర్షం కానీ అట్లా వస్తే సో పెచ్చులు ఎక్కడ ఊడిపడతాయని ఆ నైట్ అంతా నిద్ర కూడా పోయేవాళ్ళం కాదు. ఒక సైడ్ ఉండేవాళ్ళం, ఒక చిన్న ఇల్లు అనమాట. సో ఆ, ఈ గ్యాప్లో ఏమైందంటే మా నాయనమ్మ గారు ఇంకా మా సరిగ్గా అంటే ఏజ్ అయిపోతుంది, మా యాక్టివ్గా ఉండట్లేదు. ఆమెకు హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తున్న సమయంలో ఎలాగైనా సో ఇలా అయితే కష్టమని ఆ, మా మా అమ్మ సైడ్ వాళ్ళు, మా అందరు రిలేటివ్స్, మా ఫాదర్ పట్టించుకునేవాడు కాదు. అప్పుడు కూడా ఒక 5 ఇయర్స్ అయినా కూడా ఇంకా అలానే బిహేవ్ చేస్తూ ఎలా అంటే అలా తిరుగుతూ ఉన్నాడు జల్సాలుగా. అయితే మా బ్రదర్ మా కోసం సాక్రిఫైస్ చేసి అప్పుడు 9th క్లాస్ ఆ టైంలోనే కొంచెం వేరే ఒరిస్సా అట్లాంటి సైడ్ పనులకి వెళ్ళిపోయి సో వాళ్ళందరు ఫ్రెండ్స్ వెళ్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయి అట్లా కొంచెం ఎంతో కొంత జీవనం కొనసాగిస్తూ ఎంతో కొంత ఇన్కమ్ నేను కూడా జనరేట్ చేయాలి. తమ్ముడు చెల్లి ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి పనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఉన్న 2 ఇయర్స్కి ఇంకా మ్యారేజ్ చేయాలని చెప్పేసి మా బ్రదర్కి కూడా మా ఊర్లో మా అత్తయ్య కూతుర్ని మ్యారేజ్ చేశారనమాట. ఎందుకంటే మాకు ఫుడ్ కూడా ఇబ్బంది అవుతుందని మా కోసం చిన్న ఏజ్లోనే 18 ఆ టైంలో మ్యారేజ్ చేశారు మా బ్రదర్కి. సో అయితే అంతవరకు బాగానే ఉంది. సో కొంచెం ఇంకా మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకొంచెం మమ్మల్ని అందరిని కూడా ఆ, అప్పటి వరకు బిఫోర్ మా బ్రదర్కి మ్యారేజ్ అయ్యక ముందు అయితే ఊర్లో అందరూ హేళనగా ఎట్లా అంటే అట్లా ఆ, మాట్లాడుతుండేవాళ్ళు. ఎందుకంటే మా ఇది అనేది కరెక్ట్గా ఉండేది కాదు, మా పోషణ కానీ ఊర్లో కూడా అందరికంటే డిగ్రేడ్గా కొంచెం లో లెవెల్లో అట్లా ఉండేవాళ్ళం. ఆ, సో ప్రతి ఒక్కరు కూడా హేళనగా మాట్లాడేవాళ్ళే. సో ఇంకా మా బ్రదర్కి మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ఆ, మా బ్రదర్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇందులో ఏదైతే మాకు ఇచ్చిన 10 ఎకరాల భూమి ఉందో అందులో ప్రతి ఇయర్ ఏదో ఒక క్రాప్ వేసుకుంటూ మిర్చి కానీ ఒక 4-5 ఎకరాలు మిరప అట్లా కుటుంబంలో అందరం కూడా కష్టపడే వాళ్ళం. మా సిస్టర్ కానీ నేను కానీ హాలిడేస్ వస్తే పొలంలోనే ఉండి పనిచేస్తూ అట్లా ఉండేవాళ్ళం. సో ఎట్లాగైనా సరే మా సిస్టర్కి కూడా మ్యారేజ్ చేయాలి, అందరికి వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి, తినకు కూడా మ్యారేజ్ చేయాలి ఎందుకంటే ఆడపిల్ల కదా. సో ఒక బాధ్యత అయిపోయింది అని చెప్పేసి చేయాలనుకున్న టైంలో చాలా మంది మళ్ళీ సంబంధాలు ఎలా వస్తున్నాయంటే సో చిన్న చిన్న సంబంధాలు ఊర్లోనే వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తులకు, లేకపోతే ఏమన్నా గొర్రెలు మేకలు ఇట్లాంటి వెళ్ళే వ్యక్తులకు ఇట్లాంటి చిన్న చిన్న సంబంధాలే వస్తున్నాయి. సో ఇప్పుడు దాకా మా సిస్టర్ ఇట్లానే మా ముందు కష్టపడుతూ మళ్ళీ అగైన్ పెళ్ళి అయిన తర్వాత కూడా వీళ్ళకి ఇచ్చేస్తే ఈ విధంగానే కష్టపడాల్సి వస్తుందేమో అని చెప్పేసి మేము సో ఒక 3-4 ఇయర్స్ గట్టిగా మంచిగా వ్యవసాయం అంతా చేసుకొని కొంచెం ఒక 2-3 ఎకర్స్ వచ్చిన డబ్బుతో భూమి కూడా కొనుక్కొని మళ్ళీ అగైన్ ఇల్లు కూడా ఒక 20 lakhs పెట్టి ఇల్లు ఇది చేసుకున్నాం లీడర్స్. కట్టిన తర్వాత ఈవెన్ ఇల్లు అన్న కట్టిన తర్వాత సో ఇల్లు అవి ఇవి బాగున్నాయి అని చెప్పేసి మంచి సంబంధాలు వస్తాయని
సో ఇల్లు కట్టాము. సో ఇల్లు కట్టిన తర్వాత ఆ, మా సిస్టర్కి ఒక మంచి సంబంధం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ అనమాట ఆయన, మర్చెట్ల పాలెం ఇక్కడ. సో మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ప్రోత్సాహంతో, సో మా రిలేటివ్స్ వీళ్ళందరూ ఆ, ప్రోత్సాహంతో మా సిస్టర్కి 2015లో మ్యారేజ్ చేశాము. మంచి సంబంధము. ఆ, సో అప్పటి నుంచి కూడా ఎప్పటికీ మా సిస్టరు ఇంట్లోనే ఉంటుంది. వెల్ సెటిల్డ్ వాళ్ళు. సో నో ప్రాబ్లం, బాగానే ఉంది. సో అగైన్ ఇంకా నేనున్నాను అనమాట. ఇంక అప్పటి నుంచి ఇంక మేము కష్టపడేది ఇదంతా చూస్తూ, సో పిల్లలే ఇది బాగా కష్టపడుతున్నారు, నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా అని కొంచెం మా ఫాదర్ అయితే బిహేవియర్ చేంజ్ చేసుకొని కొంచెము, సో ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించడం వీటన్నిటి మీద దృష్టి పెట్టాడు అనమాట. సో బాగానే ఉంది. అంటే మా కష్టాన్ని చూసి ఆయన కొంచెం చేంజ్ చేసుకొని మా ఫాదర్ కూడా మా పైన కన్సర్న్ పెట్టి కొంచెం ఆయన కొన్ని మేకలు గొర్రెలు వీటన్నిటిని ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకొని కాయడం, ఇట్లా అందులో వచ్చిన ఇన్కమ్ని సో జాగ్రత్తగా సేవ్ చేస్తూ మా బ్రదర్కి ఇవ్వడం, ఇట్లా కొంచెం చేంజ్ అయ్యి మారాడు. సో అగైన్ నాది అప్పటికి ఇంక 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయినాక సో ఇంటర్మీడియట్ దర్శి సరస్వతి కాలేజ్లో జాయిన్ చేయించారు. సో ఆ, అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ బీటెక్ నేను కందుకూరు దగ్గర ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో సో బీటెక్ కంప్లీట్ చేశాను. సో అక్కడ సో ఇంకా డైలీ మా సిస్టర్కి మ్యారేజ్ చేసాము. ఇంక అగైన్ నేను ఒక్కనే ఉన్నాను అనమాట. డైలీ మా బ్రదరు ఎప్పుడు కాల్ చేసినా మోటివేషనే అనమాట నాకు. సో నా లైఫ్లో కూడా స్టార్టింగ్ నుంచి మోటివేషన్ ఎవరంటే మా బ్రదరే. సో చూడరాచున మనందరినీ ఇలా హేళనగా చూసినారు. సో కొంచెం మన కష్టం ఇది వల్ల ఎంతో కొంత ఇప్పటికైతే కొంచెం గుడ్ విల్ ఉంది. ఇంకా మంచి ఇది రావాలి, మంచి పేరు రావాలంటే నువ్వు కంపల్సరీ మంచి జాబ్ చేయాలి. సో అందరిలాగా బీటెక్ అంటే చాలామంది స్టూడెంట్స్ జల్సాలకి అట్లా తిరిగేసి చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అట్లా ఇది ఉంటున్నారు. నువ్వు దయచేసి అలాంటి వాటిల్లో పోవద్దు. ఎందుకంటే నువ్వు పోవు నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టం చూసావు కాబట్టి అని మా బ్రదర్ చెప్తూనే ఉంటాడు డైలీ. సో అట్లా బీటెక్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఇయర్లో పెద్దగా ఏం అర్థమయ్యేది కాదు. కొంచెం అంతా కూడా ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అవన్నీ పెద్దగా ఇదయ్యే కాదు. సో ఆ సబ్జెక్ట్ కూడా అంత కరెక్ట్గా వచ్చేది కదా. ఎప్పుడైతే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాగా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను సివిల్ ఇంజనీరింగ్ బీటెక్. సో నా కోర్స్ సబ్జెక్టులు స్టార్ట్ అయినాయి అనమాట. సో కోర్ సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఏదైతే లైవ్లో ఇవి సివిల్ ఇంజనీరింగ్ అంటే రోడ్స్ బిల్డింగ్స్ లైవ్ అప్లికేషన్సే అంతా కూడా ఆ సబ్జెక్ట్లో ఉంటాయి. సో ఇట్లా నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా కూడా ఆ సబ్జెక్ట్ అక్కడ చెప్తున్నా కూడా లెసన్ ఆ రోడ్ల మీద మనం బైక్ వెళ్తూ ఉంటే ఎలా టర్నింగ్స్ వస్తున్నాయి, ఎలా ఎలివేషన్స్ వస్తున్నాయి, సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ నాది అట్లా అప్లికేషన్ ఓరియంటెడ్గా చదువుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ని స్టడీస్లోకి అప్లై చేయగానే సో సెకండ్ ఇయర్లో దాదాపుగా యూనివర్సిటీ టాప్ వచ్చాను. సివిల్ ఇంజనీరింగ్లో మా కాలేజీలోనే 2016 2015-19 బ్యాచ్ నేను, 2015 నుంచి 2019. సో యూనివర్సిటీ టాప్ రాగానే మా బ్రదర్ ఇంకా అప్పుడు ఆ, నాకు తెలుసు చిన్న నువ్వు ఖచ్చితంగా ఆ, నువ్వు అనుకున్నది చేయగలవు, ఎందుకంటే నీ మీద నాకు ఆ హోప్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది మా బ్రదర్కి. సో అట్లానే స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ఒక్క సెమిస్టర్లో మంచి ఫస్ట్ ఫస్ట్ 1-2 ర్యాంకుల్లోనే వస్తూ ఉండేది. అట్లాగా ఫోర్త్ ఇయర్ రాగానే ఈలోపు చెన్నై వెళ్ళి కూడా ఒక ఎంఎన్సి కంపెనీది అటెంప్ట్ కూడా చేశాను. సో ఎల్ఎన్టీ అనేది సివిల్ కన్స్ట్రక్షన్ది చెన్నై వెళ్ళి ఆఫ్లైన్ క్యాంపస్ జరుగుతుండే. సో అక్కడ కూడా ఇదైపోయి నాకు అక్కడ కంపెనీలో ఆపర్చునిటీ కూడా వచ్చింది. సో ఇట్లా వచ్చింది ఆ, అన్నయ్య వెళ్తాను అంటే లేదు లేదు ఇంకా నీ చిన్న వయసే కదా, ఇంకా చదువుకో, మంచి స్టడీస్కి వెళ్ళి సో మంచి ఉద్యోగం రావాలి ఇప్పుడే. సో చిన్న చిన్న వాటిల్లో అట్లా వద్దని చెప్తే సో ఓకే అని ఫైనల్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఉండగానే గేట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అక్కడ సీట్ వస్తే ఐఐటీల్లో లేదా ఎన్ఐటీల్లో మనము సో స్టడీస్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎంటెక్ అలాంటివి పెద్ద పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. సో అయితే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గేట్ ఎగ్జామ్ రాశాను, కొంచెం మంచి మార్క్సే వచ్చినాయి. సో దీనికన్నా కూడా ది బెటర్గా ఇంకా చదవాలనే కాన్ఫిడెంట్ నాలో బిల్డ్ అయింది. బిల్డ్ అయిన టైంలో 2019లో
2019లో నాది బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అవ్వగానే సో నేను హైదరాబాద్లో గేట్ కోచింగ్కి వెళ్ళడం జరిగింది. ఐఈఎస్ ప్లస్ గేట్ కోచింగ్. సో 6 మంత్స్కే అక్కడ దాదాపు 1 lakh దాకా పే చేయాలి. సో ఈలోపు మేమేంటంటే కొంచెం బాగానే బిల్డప్ అయి ఉన్నాము. సో మా బ్రదర్ కూడా నా స్టడీస్కి బాగానే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అలానే మనం కొంచెం స్టేబుల్గానే కొంచెం ఉన్న పొలాన్ని డెవలప్ చేసుకుంటూ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ లాగా కష్టపడుతూ ఇంకా ఉన్న పొలానికి ఇంకా కాస్త 3 4 ఎకరాలు బయట కొనుక్కొని కూడా అట్లా కౌలుకు తీసుకోవడం, అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 20 acres దాకా పొలం వేస్తూ కొంచెం ఇంప్రూవ్మెంట్లోనే ఉన్నాము. సో ఇబ్బంది ఏం లేదు. అందరూ ఎవరైతే మమ్మల్ని హేళనగా చేశారో సో అప్పటికి కొంచెం పర్లేదు, వీళ్ళు పిల్లలైనా చూడు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డారనే మంచి గుడ్ విల్ అయితే అందరి దగ్గర నుంచి ఆ, సో వినడం అట్లా చూడడం జరిగింది. సో అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. అక్కడ కూడా ఏంటంటే త్రూఅవుట్ స్టేట్స్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. సో జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ మధ్యప్రదేశ్, ఢిల్లీ అట్లా అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ గేట్ కోచింగ్ ఇవన్నీ రకరకాలు ఇవన్నీ తీసుకుంటూ ఓ, ఉంటుండేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా అగైన్ కన్ఫ్యూజన్. సో వీళ్ళందరిలో నేను ముందుకు వెళ్ళగలుగుతానా లేదా ఆ, సో ఈ పోటీ ప్రపంచంలో మనం ఇందులో ఓ, ఎలా ఓవర్కమ్ చేయాలనే ఇది ఉండేదన్నమాట. సో అప్పటికి ఒక 2 మంత్, ఫస్ట్ 1 మంత్ అలానే కొంచెం ఉండేది. కొంచెం స్టార్టింగ్ నెగిటివ్స్లోనే వచ్చేటి రిజల్ట్ కూడా. సో అట్లా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళగా మంచి ఇది వచ్చింది. అందులో ముందుకెళ్ళగలనే కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఖచ్చితంగా అయితే ఒక 6 మంత్స్ 1 ఇయర్లో ఇందులో అయితే ఖచ్చితంగా నేను సీట్ కొట్టగలను, ఐఐటీస్లో ఎంటెక్ చేయగలను అనే ఇదైతే వచ్చింది. సో ఆ టైంలోనే 2019 ఆగస్ట్ అట్లా నేను కోచింగ్కి వెళ్ళిన 2 మంత్స్లోనే సో సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు. సో అసలు ఇది నాకు నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా తెలియదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కూడా నా దగ్గర ఉండేది కాదు. చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది. సో మా అన్నయ్య కాల్ చేసి ఇట్లా 1 లక్ష జాబులు దాకా పడుతున్నాయి, గవర్నమెంట్ జాబులు అంటున్నారు, జస్ట్ అప్లై చేసి చూద్దామంటే సరే నీ ఇష్టం అన్నయ్య అని చెప్తే అప్లై చేశాడు. చేసిన తర్వాత ఆ, ఎగ్జామ్ సెంటర్ కూడా దూరం అయితే కష్టమైద్ది, మళ్ళీ ఇక్కడ 1 డే 2 డేస్ అట్లా లేట్ అయితే ఏమన్నా క్లాసులు మిస్ అవుతానని చెప్పేసి హైదరాబాద్ పక్కనే కర్నూలు ఒక 3.5 hour జర్నీ, 4 hours జర్నీ, కర్నూలు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని సో అక్కడ వచ్చింది. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామ్ రాసేసి మళ్ళీ అగైన్ ఆ రోజు సండే వచ్చింది. ఆ కోచింగ్ సెంటర్లో కూడా హాలిడే ఇచ్చారు. సో ఆ ఎగ్జామ్ రాసేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయి అగైన్ నా స్టడీస్ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కంటిన్యూ చేస్తుంటే ఆ, ఇంకా నేను అంటే నా ఇదిలో నేను ఇది చేస్తాను. సెప్టెంబర్ ఆ టైంలో చాలా మందికి కాల్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ ఇట్లా ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి వస్తున్నాయి. సో నేను అది నాకు మెయిల్ కూడా చెక్ చేసుకోలేదు, ఎందుకంటే సిస్టమ్లో ఆన్ చేసుకోవాలి. నా దగ్గర కీప్యాడ్ ఫోనే ఉంది, చూసుకోలేదు. సో ఒక 15 days నాకు వచ్చిందన్న విషయం కూడా తెలియదు, కాల్ లెటర్ వచ్చిందని. ఆ, మా బ్రదర్ అందరికి ఫోన్ చేస్తే ఇట్లా అందరూ మీటింగ్ ట్రైనింగ్ కూడా వెళ్తున్నారు, ఏదో 1 week ట్రైనింగ్ ఉందంట, ఇందులో కాల్ లెటర్స్ కూడా వస్తున్నాయి, నువ్వు కూడా రాసావంట కదా, మన ఊర్లో 3 4 రాశారు. సో వాళ్ళకైతే ఏం లెటర్ రాలేదు, నిన్ను కూడా చెక్ చేసుకోమని అడుగుతున్నారు చూడమంటే ఒకసారి చూస్తే ఆఫర్ లెటర్ అదే కాల్ లెటర్ వచ్చింది అనమాట. వచ్చి కూడా 15 days దాటిపోయింది. సో అన్నయ్య ఇట్లా వచ్చింది, డేట్ కూడా ఒక 15 days బ్యాక్ ఉందంటే సో ఓకే రా వెళ్ళి కలుద్దాము. సో గవర్నమెంట్ జాబ్ కదా, చాలా మంది చాలా ఏళ్ళ నుంచి రాస్తున్నా కూడా ఆ, రావట్లేదు, మనకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఊళ్ళో కూడా కొంచెం చదువుకున్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు అంటున్నారని చెప్తే సరే నీ ఇష్టం అన్నయ్య అనగానే సో కందుకూరు వెళ్ళి నేను అక్కడ బస్ నైట్ ఆ రోజు చెప్పగానే నైట్ ఇమీడియట్గా బస్సు రిజర్వేషన్ చేయించుకొని హైదరాబాద్ నుంచి వస్తుంటే ఈలోపు మా బ్రదర్ కందుకూరు వెళ్ళేసి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చారు కాలేజ్ నుంచి. సో అక్కడ ఒంగోలులో నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఒంగోలు డైరెక్ట్గా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని. వెళ్తే అక్కడ కూడా నో ప్రాబ్లం, 1 month వరకు ఇది వ్యాలిడే, మీరు 1 monthలో రావచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్తో ఉన్నారు. ప్లేస్ కూడా మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి అని చెప్పేసి ఇవి ఖాళీగా ఉన్నాయి, వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అక్కడే ప్లేస్ కూడా ఇచ్చేసారనమాట, ఏ ఊరు అనేది. సో బాగానే ఉంది. వచ్చాం. వచ్చినాక 1 week ట్రైనింగ్ కంప్లీట్ అయింది. సో మా ఊరికి వచ్చాము. ఏదో గవర్నమెంట్ జాబ్ ఏదో సాధించామనే ఫీలింగ్లో
అయితే మా బ్రదర్ అయితే ఉన్నారు. నాకైతే నాట్ ఇంట్రెస్టెడ్. సో అక్కడ ట్రైనింగ్‌లోనే సో కనపడుతుంది ఫ్యూచర్ విజన్ ఎలా ఉంటది. ఈ స్టడీస్ కంప్లీట్ చేసుకొని వెళ్తే టాప్ ఎంఎన్‌సి కంపెనీలైనా మంచి ఆహ్, జాబ్ తోటి మంచి లైఫ్‌గా సెటిల్ అవుతదని అక్కడ కోచింగ్ సెంటర్‌లో అయితే అక్కడ చెప్తున్నటువంటి క్లాసులు గానీ అవన్నీ ఆ లెవెల్‌లో ఉంటాయన్నమాట. కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ వస్తదో రాదని ఇది ఒక సైడ్ భయం అనమాట. సో ఎట్లాగైతే ఏమని సో ఇది చిన్నగా చేసుకుంటూ చేసుకుంటూ స్టడీస్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తుంటే సో ఫస్ట్ 6 మంత్స్ అట్లా ఈ సచివాలయ వ్యవస్థ స్టార్టింగ్లో 2019లో అంతకేం బిల్డ్ లేదు. సో అగైన్ జాబ్లో జాయిన్ అయిన ఒక 3 మంత్స్ కూడా మళ్ళీ కొంచెం లీవ్ అనుకొని పెట్టే వెళ్ళాను. లీవ్ పెట్టి మళ్ళీ అక్కడ స్టడీస్ కంప్లీట్ కోచింగ్ ఏదైతే కోచింగ్ తీసుకున్నానో అదంతా హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత గేట్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేస్తే 100కి 47 అట్లా వచ్చినాయి. సో 38కి అట్లా సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. 47 దాకా వచ్చినాయి. కానీ ఓసీకి ఒక 60+ వస్తే మంచి ఐఐటీస్లో సీట్ వస్తుంది అనమాట. సో ఈ 100 మార్క్స్ ఏంటంటే సో త్రూ అవుట్ చిన్నప్పటి నుంచి మనం బీటెక్ కంప్లీట్ అయిన వరకు కూడా ఓవరాల్గా టోటల్ మీద 100 మార్క్స్. సో అంత టఫ్ ఉంటుంది గేట్ ఎగ్జాము. సో 47 వస్తే సో ఎన్ఐటి వరంగల్ ఆప్షన్ వచ్చిందనమాట. సో ఎన్ఐటీస్లో చేసిన ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చేసిన ఎంటెక్ ఒకటేనని చెప్పేసి కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర కనుక్కుంటే సో ఏముంది ఇంకొక అటెంప్ట్ చూద్దామని చెప్పేసి అగైన్ మళ్ళీ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చి ఈ జాబ్ కంటిన్యూ చేస్తూ చదువుతున్నాను. చదువుతూ ఉంటే సో ఇంకా జాబ్ ఉన్నాక మనం అంత ఫ్రీగా అయితే ఉండనివ్వరు కదా. సో జీతం ఇస్తున్నప్పుడు సో అప్పట్లో బాగా ఈ జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అయితే ఆ, ఈ జాబ్లో కూడా అప్పుడు స్టార్టింగ్ కొంచెం ప్రతి ఊరికి బాగా వర్క్స్ వచ్చేటి. ఈ బిల్డింగ్స్ అయితే ఏమి రోడ్లు అయితే ఏమి ఇట్లా రకరకాలు ఇవన్నీ సో బాగానే చేస్తున్నాము. అయితే నాకేం ఫీల్డ్ వర్క్ అంత ఐడియా ఉండేది కాదు. ఆ, కానీ తిరుగుతూ చేస్తూ ఉన్న టైంలో ఆ, కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఆల్రెడీ ఫీల్డ్లో సేజ్ వచ్చిన వాళ్ళు ఈ జాబ్లో సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా అట్లా చేస్తున్నారు. అయితే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేసి సో ఎక్కడ పని ఉంటే అక్కడ తెలుసుకొని నేర్చుకుంటూ సో ఎందుకంటే నా విలేజ్లో వచ్చినప్పుడు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే కాబట్టి అన్ని తెలుసుకొని నేర్చుకోగా మా ఏ సార్ కూడా దాదాపు 50 ఇయర్స్ ఎబోవ్ ఉండేది సీనియర్ ఆయన. సో ఆయనకి కొంచెం ఫీల్డ్ వర్క్ అయితే ఓకే కానీ పేపర్ వర్క్ సిస్టమ్ వర్క్ పెద్దగా ఐడియా ఉండేది కాదు. సో అట్లా ఐడియా ఉండేది కాదు. సో ఆ సార్కి ఎక్కడ పని ఉంటే అక్కడ ఆ సార్తో పాటు నేను వేసుకోవడం అటెండెన్స్ చూసుకోవడం వెంటనే ఆ సార్తో పాటు వెళ్ళి తిరిగి అంతా తెలుసుకొని నేర్చుకునేవాడిని అనమాట. ఫీల్డ్ వర్క్ ప్లానింగ్స్ ఎలా ఇవ్వాలి, డిజైనింగ్స్ ఎట్లా, ఏమన్నా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటుంటే ఆ సార్తో పాటు కొన్ని రోజులు జర్నీ చేయడం వల్ల ఆయన ఏంటంటే పగులంతా తిరిగేసి ఈవినింగ్ కానీ హీరో లేకపోతే ఒంగోలు వెళ్ళేసి ఆన్లైన్ వర్క్ చేయించుకొని వచ్చేవాడు అనమాట. అంటే ఏవైతే మెజర్మెంట్స్ ఆయన కొలతలు తీసుకొని వస్తారో వాటన్నిటిని సిస్టంలోకి ఎక్కించి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి బిల్స్ రాయాలన్నమాట. సో ఇవన్నీ ఆయన ఆ, ఆ ఇబ్బందిని అంతా చూసి సో ఇది కూడా మనం నేర్చుకుంటే అక్కడ ఏదో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ లేకపోతే బయట ప్రైవేట్ ఉద్యోగి సో అతను చేసేది మనం నేర్చుకుంటే మనం కూడా చేయగలం కాదని చెప్పేసి ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేసి అవన్నీ డేటాలు ఎట్లా ఏంటి అనేది ఇది చేసి నేనే నేర్చుకొని సో సార్ వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న ప్రింటర్ సిస్టమ్ పెట్టుకొని ఆయన్ని తిరగకుండా సో ఇక్కడ ఉండేటట్లే మొత్తం పని అయ్యేలాగా చేసి సో ఆ విధంగా ఆయనకు కొంచెం హెల్ప్ చేశాను. సో చేయడం వల్ల కొంచెం జాబ్లో ఈలోపు సో కొంచెం రెగ్యులర్ చేశారు. ఒక 25,000 దాకా శాలరీ వస్తుంది. దీంతో పాటు ఆ సార్కి ఏదైతే వర్క్లో హెల్ప్ చేస్తున్నానో అక్కడ నుంచి కొంత ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. బాగానే ఉంది. సో ఈ గ్యాప్లు ఈ పనులు ఇవన్నీ చేసుకుంటా ఉండడం వల్ల సో అగైన్ లాంగ్ టర్మ్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఇయర్ రాద్దాం అనుకున్న స్టడీస్ కూడా సో కొంచెం గ్యాప్ రావడం వల్ల సో అగైన్ మళ్ళీ 52నో ఏమో మార్క్స్ వచ్చినాయి. ఈసారి కూడా ఐఐటిలో ఏం సీట్ రాదు ఆ మార్క్స్ వల్ల అని చెప్పేసి సో ఉన్న జాబ్నే కంటిన్యూ చేద్దాం, దీన్నే ప్యాషనెట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇలా ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి. ఆ, జీతంతో పాటు బయట వస్తుంది. సో ఇంట్లో కొంత ఇచ్చి కొంత ఖర్చు పెట్టుకొని లైఫ్ని కొంచెం అట్లా సాదాసీదాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నాము అయిపోతుంది. సో ఫ్యూచర్ గోల్ అనేది ఇంకా ఇంకేం అర్థమవుతుంది, డబ్బులు వస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా
కొంచెం స్టడీస్ అనేవి ఇంకా హెయిర్ స్టడీస్ అనేవి ఇంకా మిస్ అయ్యి కోల్పోయాను. సో చదవలేకపోతున్నాను అనమాట. రెండు ఒకేసారి ప్యారలల్గా మెయింటైన్ చేయలేం కాబట్టి. సో ఇంక అట్లా కంటిన్యూగా ఉంటున్న టైంలో ఇంక అగైన్ మా బ్రదర్కి ఏంటంటే ఇంకా చిన్నోడు లాస్ట్ ఒక్కడే ఉన్నాడు కదా, కొంచెం జాబు పర్మనెంట్ అయింది. దాంతోపాటు కొంచెం వాళ్ళ సార్ దగ్గర కూడా వర్క్ చేసుకుంటే ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడని చెప్పేసి మ్యారేజ్ చేయాలని చెప్పేసి మ్యారేజ్ చేశారు. సో నా లైఫ్లోకి నా లైఫ్ పార్ట్నర్, సో చిన్నప్పటి నుంచి నా కష్టం ఇది చూసాము కానీ నా లైఫ్లోకి వండర్ఫుల్ నా లైఫ్ పార్ట్నర్ వచ్చారు. సో ఆ, మంచి ఫ్యామిలీ, సో మంచి లైఫ్ పార్ట్నర్ నా దేవుడు నాకు ప్రసాదించాడు. సో బాగానే ఉంది, అంత ఇదిలో ఉంది. సో ఓకే అనుకున్న టైంలో సో జాబ్ వచ్చింది, కొంచెం పర్మనెంట్ అయింది. సో ఊర్లో కూడా స్టార్టింగ్ ఏదైతే మమ్మల్ని తిట్టిననో అంటే హేళన చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం ఓకే వీళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అని ఆ విధంగా కొంచెం రికగ్నైజేషన్ అట్లా ఉండేది. సో బాగానే ఉంది అంతా ఇదిలో ఉన్న టైంలో సడన్లీ ఈ 2024లో సో గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే మా ఏఈ సార్కి కూడా వేరే చోట ఆ, ఇది వచ్చిందనమాట, ట్రాన్స్ఫర్. ఆయనకి అక్కడ రాగానే ఆ, సో అగైన్ మళ్ళీ ఏముంది కొత్తగా వచ్చారు వేరే సార్ వాళ్ళు. ఆ సార్ దగ్గర చేసే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మార్నింగ్ 6 నుంచి 10 దాకా ఆ సార్ దగ్గరే వర్క్ చేసేవాడిని. ఇంకా 10 to 5 ఆఫీస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ 5 తర్వాత అప్ టు 10 దాకా కూడా సార్ దగ్గరే కూర్చొని రికార్డులు అవన్నీ రాస్తూ బిల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే కొంచెం బాగా కష్టానికి కంటిన్యూస్గా కష్టపడుతూ అదే ఫ్లోలో డైలీ అదే లైఫ్ జర్నీ అనమాట. అట్లా ఉంటున్న టైంలో సడన్లీ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన కూడా కొంచెం హెల్త్ సిక్ అయి ఉంది. ఆయన వర్క్ చేయలేకపోతున్నాడు, లీవ్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు, లాంగ్ ప్లేస్ వచ్చిందని. సో ఏం చేయాలి ఆ తర్వాత సడన్లీ వర్క్స్ ఏం లేవు. అలా బాడీ కూడా అలా డైలీ పని చేయడానికి అలవాటు పడింది అనమాట. ఏం చేయాలి నెక్స్ట్? సో అప్పటికి 30,000 అట్లా శాలరీ కూడా వస్తుంది, నో ప్రాబ్లం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని బాధ్యతలు. సో మా మిస్సెస్ బీఈడి కూడా చదువుతుంది, అంటే కంటిన్యూ అవ్వలేదు. సో అంటే కంప్లీట్ అవ్వలేదు, కంటిన్యూగా చదువుతుంది కాబట్టి ఆ స్టడీస్ కానీ ఏమన్నా కొంచెం ఖర్చులకి అట్లా వచ్చే జీతం తినడానికి ఉండడానికి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికక్కడే సరిపోతుంది. సో పెద్ద మిగిలిచ్చేది ఏం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాల్సిన అనుకున్న టైంలో సో డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, సో ఫర్ ఎవర్ అని ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. నేను ఫోన్లో రీల్స్ చూస్తూ ఇన్స్టా ఫేస్బుక్ వాడుతున్న టైంలో ఫర్ ఎవర్ అనేది ఒకటి పరిచయం అయింది, ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ ద్వారా. అయితే అందులో సో జూమ్ సెషన్లు ఇవన్నీ ఉంటాయి. అటెండ్ యాడ్ అవుతూనే ఉన్నాను, చేస్తూ ఉన్నాను. అయితే అందులో ఏంటంటే ఏదైనా తీసుకోవాలా ప్రోడక్ట్ అంటే ఐడి తీసుకోవాలంటేనే దాదాపుగా 25,000 ఎబోనే పే చేయాలి. అది కూడా మనకి నచ్చిన ఐటమ్స్ ఉండవు, ఈ విధమైన అటువంటి అన్నీ ఉండవు. ఏవో కొన్ని కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి. అవి ప్యాకేజ్ లాగా పంపిస్తారనమాట. సో అంత అమౌంట్ అనగానే నేను కొన్ని రోజులు ఆలోచించాను. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే జూమ్ సెషన్లు ఇది వల్ల అది ఇది వల్ల సో చూద్దాం, అట్లీస్ట్ అది ఇది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ ఆగిన తర్వాత సో నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు, ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేయగానే మీరు ఇందులో మేనేజర్ అవ్వచ్చు, మీకు స్టార్టింగ్ పెట్టినటువంటి అమౌంట్ వస్తుంది. ఇంకొక 12 మెంబర్స్ని జాయిన్ చేయించగానే ఇందులో ఒక 30,000 ఇన్కమ్ కూడా వస్తుంది. అట్లా ఇట్లా ఏవేవో చైన్ సిస్టమ్ లాగా చెప్తున్నారనమాట. సో అంతవరకు బాగానే ఉంది. కొంతమందిని అప్పటికి ప్రమోట్ చేస్తే సో 25,000 అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. సో ఎక్కడ కూడా చిన్న ఇది కూడా రావట్లేదు. అట్లీస్ట్ ఎవరు బిలీవ్ చేయట్లేదు అనమాట. సో ఇందులో ఇంత పెట్టి తీసుకొని ప్రొడక్ట్స్ వాడడం వల్ల తర్వాత డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తుంటే ఎవరూ బిలీవ్ చేయట్లేదు. సో బుక్ అయిపోయాను కదా అని అప్పుడు అనిపించి సో ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్న టైంలో ఆ, సరే అప్పటికి ఒక 2 3 ఐటమ్స్ అయి ప్యాకింగ్ ఓపెన్ చేసి సీల్ కూడా తీసాను. ఏంటి పౌడర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటిని మళ్ళీ గూగుల్ చాట్ జీపీటీలో అట్లా సెర్చ్ చేస్తే రిటర్న్ పాలసీ ఇవ్వచ్చని కొంచెం ఐడెంటిఫై చేయగలిగాను అనమాట. సో వాటన్నిటిని కూడా కంపెనీకి ఒక మెయిల్ లాగా పెట్టేసి రిటర్న్ పాలసీ ఇచ్చేస్తే సో ఒక 18,000 చిల్లర అగైన్ నా అకౌంట్కి వచ్చినాయి. అమ్మాయి చాలు పోతే పోయినాయి, మిగతా 4 5 వేలు అని చెప్పేసి అంతటితోటి ఇంకా ఆగున్నాను.
సో ఇంక అలాంటిది ఎక్కడ రీల్స్లో చూస్తున్నా కూడా అసలు ఒక్క సెకండ్ కూడా ఆ రీల్ని కూడా చూడను అనమాట. ఏమన్నా ఇట్లా అన్ని చెప్తూ లాస్ట్ మోర్ డీటెయిల్స్ అని నెంబర్స్ అట్లా పెడుతుంటే అసలు నమ్మేవాడిని కూడా కాదు. సో ఆ టైంలో అట్లా ఉన్న టైంలో సో అగైన్ సో లీడర్స్ ఇదంతా కూడా బిఫోర్ నా వెస్టేజ్లో జరిగినటువంటి బిఫోర్ నా లైఫ్లో జరిగినటువంటి జర్నీ గురించి. సో ఇప్పటి నుంచి ఏంటంటే సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను వెస్టేజ్లోకి ఎలా వచ్చాను, వచ్చిన తర్వాత నాకు ఎదురైన సమస్యలు, సో ఇందులో ఈ చిన్న గ్యాప్లో నేను పడ్డటువంటి ఇది అంతా కూడా ఇప్పుడు నుంచి ఆ, జరిగే సెషన్లో ఉంటుంది. సో సార్ నా వాయిస్ క్లియర్గానే ఉందా సార్? క్లియర్ క్లియర్ సార్. వెంగళరెడ్డి సార్, సారా ప్లీజ్ కంటిన్యూ. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్. సో ఆ, సో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా మా అంటే జాబ్లో వచ్చిన దగ్గర నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాడు శంకర్ సార్ అనమాట. సారు మా జాబ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం అందరికీ ఇప్పుడు మన వెస్టేజ్లో ఎట్లా అయితే అందరిని ఆకట్టుకుంటున్నాడో జాబ్లో కూడా అంతే. సో ఎందుకంటే కొంచెం సీనియర్, ఆల్రెడీ బయట ఫీల్డ్ వర్క్ నాలెడ్జ్ బాగుంది. సో అందరికీ కొంచెం అక్కడ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి జాబ్లో కూడా ఉండేటివి అనమాట. సో ఆ సార్ దగ్గర నేను నేర్చుకున్నాను అప్పుడు కూడా. అయితే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్లీ కొంచెం ఏదో వుడ్ వర్క్, ఒక డోర్ లాక్ అనేది మాది పాడైపోతే సార్కి తెలుసు అందులో ఏ ప్రైస్ ఎంత, ఏ క్వాలిటీ, అది ఇది అని మొత్తం తెలుసు, నాలెడ్జ్ ఉంది. అయితే ఒకసారి వెళ్ళి అడిగితే అంటే దీని గురించి ఆల్రెడీ చెప్తున్నాడు. సార్ చేస్తుంది కూడా మాకు తెలియదు. అంటే ఇవన్నీ చెప్తే సోపులు, సబ్బులు ఇవన్నీ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఏమనుకుంటారో, అన్న అసలు నీ ఇదికి ఈ సోపులు, సబ్బులు అమ్ముకోవడం ఏందని ఆహ్, ఏమన్నా నెగిటివ్‌గా మాట్లాడతారేమని ఎవరికీ చెప్పలేదు అప్పుడు దాకా శంకర్ సార్ కూడా. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఏదో విధంగా నన్ను లాక్ చేయాలని చెప్పేసి అంటే నా పని కోసం నేను కాల్ చేశాను. ఇట్లా ఒక లాక్ పోయింది, డబుల్ లాక్ మెయిన్ డోర్‌ది, అది తీసుకురావాలన్నా అని చెప్తే, సరే నువ్వు వచ్చేసేయ్, నేను పలానా చోటున్నాను, ఇప్పిస్తానని చెప్పేసి అప్పుడే ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నాను. నేను 5 అయింది. ఇంట్లో బ్యాగ్ పెట్టేసి బయటకొచ్చాను. వస్తే అక్కడ వెయిట్ చేపిచ్చాడు. ఆహ్ ఈలోపు మేడం, సార్ ఇద్దరు ఒకే ఆఫీస్ కాబట్టి మేడంని ఇంటికి పంపించేసి నన్ను అక్కడ ఉంచి, ఈలోపు సాయన్న సారు, ఇంకొకళ్ళు జాషువా సార్ ఎవరో ఇద్దరున్నారు. ఉంటే ఒక పావుగంట ఇక్కడ కూర్చో వెంగళరెడ్డి, వెళ్దాము, నీ పని చూద్దాము, ఇక్కడ కూర్చో, ఈ సార్ని కొంచెం పంపించేసి వెళ్దామని చెప్పేసి అక్కడ వేరే సార్ని కలవడానికి వచ్చారు. అక్కడ వెటర్నరీ డాక్టర్ని ఎవరినో సంథింగ్. అయితే ఆ హోమ్ మీటింగ్లో నన్ను కూర్చోబెట్టారు అనమాట. సాయన్న సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బిజినెస్ ప్లాన్ అన్ని చెప్పారు, ఇట్లా ఇట్లా. సో నా మైండ్లో ఏముంది, నేను వచ్చిన పని వేరే. సో ఇవన్నీ చెప్తాన్ని కూడా పెద్ద మైండ్కి ఏం ఎక్కలేదు. అయినప్పటికీ బాగానే అంతా కొంచెం చెప్తుందంతా కాన్సన్ట్రేటెడ్గా విన్నాను. ఎందుకంటే డెమోస్, ఆయిల్ ఆయిల్ క్యాన్లు అవన్నీ సార్ బ్యాగ్లో నుంచి తీసి చూపిస్తున్నాడు సాయన్ సార్. ఆయిల్ క్యాన్ కానీ ఫ్లాక్స్ ఆయిల్ కానీ ఇట్లా రకరకాల డెమోస్, బిజినెస్ ప్లాన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోగానే ఇంకా సార్ కూడా, సాయన సార్ ఒక 10 మినిట్స్ నాతో మాట్లాడారు. వీళ్ళందరూ సచివాలయం ఎంప్లాయీసే, చాలా బాగా చేస్తున్నారు సార్, ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మీరు మీరు కూడా ఇన్వాల్వ్ అయితే సో ఇందులో హెల్త్తో పాటు వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయినప్పటికీ సరే సార్, అది ఇది అని చెప్పేసి విన్నాను కానీ సో అంత ఇదిలో ఏమి అనిపించలేదన్నమాట. సో అగైన్ నా పని ఉంది కదా, నేను వచ్చిన పని వేరే. ఆ పని కోసం వేరే షాప్కి వెళ్ళి అన్ని లాక్ అయ్యి తీసుకున్నాము. ఆ లాక్ బిగించడానికి సారే మాట్లాడాడు, శంకర్ సార్ వేరే పర్సన్ని. ఇది తీసుకొని వచ్చేసాను అనమాట. వచ్చేసినాక సార్ కూడా తెలివిగా ఇమీడియట్గా మళ్ళీ మరుసటి రోజే ఫోర్స్ చేసి ఆ వెస్టేజ్ ఐడి అని ఏమనలేదు. సో చిన్నగా 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 సో ఎలా చెప్తే నేను వింటానని చెప్పేసి సార్ ఐడియా తోటి సో ఒకసారి సడన్లీ ఇందులో ఐడి తీసుకో వెంగళరెడ్డి, నీకు గ్యాస్ ట్రబుల్ అంటున్నావు కదా, నేను వాడాను, నాకు తగ్గిందని చెప్పేసి కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ సారే రాసి నా ఐడి పెట్టగానే, అన్న ఇది ఆల్రెడీ నేను ఇట్లా ఇట్లా సో అండ్ సో జరిగింది, సో ఇట్లాంటివి వద్దులే, అది ఇది అంటే, కాకపోతే నువ్వు చెప్తున్నావు కాబట్టి సో నీ కోసం వాడతానని చెప్పేసి అవి తీసుకొని, ఐడి తీసుకొని కొంచెం గ్యాస్ స్టవ్లకు సంబంధించిన ఆయిల్ ఒకటి, అలోవెరా, ఆమ్లా, ఇట్లా 3-4 ఐటమ్స్ తీసుకొని, ఎసిడిటీ ప్రాబ్లం నాకు బాగుండేది. సో తీసుకొని యూజ్ చేయడం జరిగింది లీడర్స్. అయితే అవి స్టార్ట్ చేసినాక
ఒక 25 డేస్కి నాకు బాగా తేపులు వచ్చాయి అనమాట, విపరీతంగా తేపులు వచ్చాయి. ఒక 2 మినిట్స్ కూడా మాట్లాడేవాడిని కాదు. అందులో చెస్ట్ దగ్గర బాగా మంట, పెయిన్ వచ్చేదన్నమాట. సో ఏదైతే ఈ ఆయిల్ ఇవి చేంజ్ చేసిన తర్వాత ఒక 25 డేస్కి నాకు తేపులు రావడం కంట్రోల్ అయింది. అలా నేను చెస్ట్లో పెయిన్ కూడా తగ్గింది. ఏదో బాగుందని చెప్పేసి ఆయిల్ క్యాన్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఆయిల్ అడిగితే సార్ని, సో ఆ వచ్చాడులే లైన్లోకి అని చెప్పేసి ఒక చిన్న మీటింగ్కి, పొదిలో మీటింగ్ జరుగుతుంది సురేష్ సార్ది. సో ఆ మీటింగ్కి పిలిచాడనమాట. సో పిలిస్తే ఆ, నాకు ప్రాపర్ డ్రెస్ కోడ్తో కూడా లేదు, అంటే ఏదో క్యాజువల్గా సో పిలిచాడు కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ సార్ వాళ్ళు రిసీవింగ్ లీడర్స్. మీరు నిజంగా, నేను అసలు స్టార్టింగ్ కనెక్ట్ అయిందే అక్కడ బిజినెస్కి. ఎవరైతే మన రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, సాయి సార్ కానీ, సో వీళ్ళందరూ కూడా అసలు రిసీవింగ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని కూడా సో చాలా వినయంతో సార్, సారు, మేడం అని ప్రతి ఒక్కరిని కూడా ఏ కేటగిరీ, ఏ స్థాయి వ్యక్తులను కూడా ఆ రిసీవింగ్ చేసుకోవడము, పిలిచే విధానము, ఆ క్లాస్, ఆ సురేష్ సార్ చెప్పినటువంటి క్లాసు, ఇవన్నీ నన్ను ఎందుకో ఆకట్టుకునేలాగా చేశాయి అన్నమాట మొత్తానికి. సో ఇది బాగుందని చెప్పేసి ఆ, అనిపించింది. బట్ అగైన్ ఆ, సార్ వాళ్ళందరినీ పరిచయం చేయించాడు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కొత్త ప్రాస్పెక్ట్ని తీసుకెళ్ళాక పరిచయం చేయించి ఫోటోలు తీపిస్తామో అదే పని సార్ కూడా చేశారు, మా ప్లానర్ శంకర్ సార్. ఆ, చేసిన తర్వాత ఓకే, బాగానే ఉంది, సరే అన్న నేను కూడా ప్రొడక్ట్స్ వాడతాను. బిజినెస్ అయితే నాకొద్దు కానీ ప్రొడక్ట్స్ అయితే వాడతాను, ఎందుకంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్. సో వాడతాను, ఎట్లాగో బయట తీసుకునే వస్తువులే కదా, వాడతాను అని అంటే ఓకే నీ ఇష్టం, కస్టమర్ లాగైనా ఉండు అని చెప్పేసి ఫస్ట్ యూజ్ చేయమన్నాడు. సో అప్పటిదాకా కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు ఆ, మార్చ్లో అనుకుంటా నేను ఐడి తీసుకుంది, 2025 మార్చ్ ఐడి తీసుకొని ఒక మీటింగ్ కూడా వచ్చాను. ఆ తర్వాత ఏమైందంటే మా ఫాదర్కి కొంచెం ఇట్లా బాగా తిరుగుతూ ఇదిలో ఉన్న టైంలో, సో ఆ, అయితే కొంచెం బాగా నీ మోకాలు నొప్పులు అనమాట. హాస్పిటల్కి వెళ్తే బాగా చెప్పులు అరిగిపోయినాయి, చేంజ్ చేయించాలి, అదే నీ రీప్లేస్మెంట్ చేయాలి ఇమీడియట్గా, లేకపోతే ఇంకా ఉండే కొంది మంచాన ఉండాల్సి వస్తుంది అంటే. సో మో లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ ఆపరేషన్ చేయించాము. ఒక 1.5 మంత్ అట్లా మా నాన్నని చూసుకోవడానికి సరిపోయింది. ఈ బిజినెస్ని మళ్ళీ అగైన్ పెద్ద సారు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ 20 రూపాయలు, 50 రూపాయల టికెట్లు అన్నీ చేశాను సార్, మీరు రాకపోతే ఎట్లా, అది ఇదని సారు ప్రతి టికెట్, ప్రతి మీటింగ్కి టికెట్ బుక్ చేసేవాళ్ళు, నేను మిస్ అవుతూనే ఉన్నా, ఏదో ఒక రీజన్ చెబుతూనే ఉన్నా. సో కొన్ని సార్లు ఏం చెప్పాలో తెలియక ఈవెన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా కాదు, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ ఇందులో ఇదైపోతుంది కదా, రెస్పాండ్ అయిపోతే అని చెప్పేసి ఆ ఇదిలో కొంచెం ఓ పక్కేమో మా ఫాదర్ని చూసుకోవడం, ఇంటి దగ్గర అన్నయ్య, వదిన వీళ్ళందరేమో పనుల్లో బిజీగా ఉన్నారు. సో నేను కొంచెం ఆఫీస్కి వెళ్తూ డైలీ ఆఫీస్ అయిపోగానే మళ్ళీ ఒంగోలు వచ్చి అక్కడ చూసుకుంటూ కిమ్స్ హాస్పిటల్లో చేయించాము ఆపరేషన్. అయితే అన్ని చూపించుకుంటున్న టైంలో ఇట్లా ఒక 1.5 మంత్, 2 మంత్స్ దాకా ఇట్లానే టైం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అగైన్ జూన్లో అట్లా ఆ, సుబేర్ సెట్ సార్ మీటింగ్ ఒంగోలులో జరుగుతుంది. ఆ రోజు ఎందుకో సెకండ్ సాటర్డేనే ఏదో వచ్చింది, సో హాలిడే టైము. సో ఇంకా అప్పుడైతే అసలు వదలలేదు శంకర్ సార్, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, రా వెళ్దాం, తోడుగా రా వెళ్దాం అంటే. సో వెళ్ళాము మీటింగ్కి. వెళ్తే నాతో పాటు సో ఇందులో ఏదో మనుషులను కూడా జాయిన్ చేయించాలి కదా, నెట్వర్క్ బిజినెస్ కదా అని చెప్పేసి నాతో పాటు ఒక ఇద్దరిని తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య సెట్ సార్ మీటింగ్లో నేను కనెక్ట్ అయిన లీడర్స్, ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి, మనకి 24 అవర్స్ ఉంటాయి, ఎవరికైనా మనిషి కన్నాక 24 అవర్స్ ఉంటాయి, కానీ ఆ సార్ని ఒక పూల వర్షంతో తీసుకొచ్చి అంతా ఇది చేసి అంత గౌరవం ఇస్తూ, ఇంకోటి సార్ టెస్ట్ మోని అక్కడ చెప్పారనమాట. సో స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి జర్నీ, సార్ 1.5 lakh శాలరీ వస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి సో ఏదైనా కూడా మంచి డబ్బు వచ్చే రంగంలో పనిచేయాలని, దాన్ని కూడా ది వెస్టేజ్ని షూట్ చేసుకోవడం, ఇవన్నీ నాకు ఏంటంటే చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా ఇదిలో అనిపించేసి, సో అగైన్ ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యలేడా, బయటికి రాగానే శంకర్ సార్, ఇందులో హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉందని, సో ఈ మీటింగ్ వచ్చినాకనే నాకు ఇంకా బాగా అర్థమైంది. సో రేపటి నుంచి చేద్దాము, సో దాదాపు 940 కాంటాక్ట్స్ ఉన్నాయి నా దాంట్లో, ఇంకా మీ ఇష్టము, ఆ, మీ ఓపిక అది ఇది అని చెప్పేసి బయటికి రాగానే సో బాగా ఇంకా అగైన్ ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం
కొంచెం మేక్ ఇన్ లిస్ట్ అంటారు కదా మన 7 సూత్రాల్లో. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని డైలీ వీళ్ళని మెయిన్గా వీళ్ళని కలవాలి. స్టార్టింగ్ వీళ్ళు వస్తే వీళ్ళు మంచి లీడర్లు అయిపోయి చేస్తారు. అది దాని లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఫీల్డ్కి వెళ్ళగానే సో అందరూ వింటున్నారు బాగానే. డెమోస్ అన్ని చూస్తున్నారు, వింటున్నారు. సో స్టార్టింగ్లో ఒక 15-20 మీటింగ్స్ వెళ్తే ఏదైనా వాళ్ళు ప్రొడక్ట్స్ కూడా తీసుకోలేదు. జస్ట్ అందరూ విన్నారు కానీ సో ఇవన్నీ ఏముందిలే అట్నే చెప్తుంటారు అది ఇది అని సో పెద్దగా బిలీవ్ చేయలేదు. ఇంకా అలానే మళ్ళీ ఏమైంది, సో వీళ్ళు ఎవరు రావట్లేదని మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండేది కాదు కదా. అగైన్ చేయలేమని అదొక ఇదనమాట. మళ్ళీ ఇట్లాంటి రాగానే ఒకసారి మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి కదా. ఇలా మైండ్ మంది ఎప్పుడైతే డిగ్రేడ్ అవుతుంటాయో మన సార్ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా మంచి మంచి మీటింగ్స్కి ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ ఎంఎస్ఆర్ మహాగురుజీ గారి మీటింగ్ ఇక్కడే దగ్గరలో కందుకూరులో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ అస్సలు ఆ ఆ సార్కున్న ప్రతి సార్ దాదాపు 18 లక్షలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించే విధానం కానీ ఎంతో అసలు ఎలా అంటే అలా నా మైండ్ని ఇంకా ఆకట్టుకునేలాగా చేసాయి అనమాట. సో ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఫీల్డ్లోకి రావడం స్టార్ట్ చేసాము. కొంచెం అప్పుడప్పుడే నెట్వర్క్ వస్తుంది కానీ నిలబడట్లేదు. వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలో తెలియట్లేదు. అసలు ఏమీ ఇందులో క్లారిటీ అయితే రాలేదు. హోమ్ మీటింగ్స్ అసలు నేను జస్ట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టడమే కానీ సో వింటున్నాను. ఆ, అంత ఇదనైతే ఏం అనిపించలేదు అనమాట. సో అగైన్ ఆగస్ట్లో ఆ టైంలో మైసూర్ ట్రైనింగ్ వచ్చింది. అంతకు ముందుగానే ఒకసారి జూన్లో ఆ టైంలో ఆ, వస్తే నేను వెళ్ళలేదు. సార్ ఆ, ఖచ్చితంగా వెళ్ళొద్దాం రా, అట్లీస్ట్ టూర్ లాగైనా చూసుకొని వద్దాము అది ఇది అని చెప్తే నేను మిస్ అయ్యాను. కానీ ఆగస్ట్లో అప్పుడు కూడా సెకండ్ సాటర్డే సండే వచ్చింది. సో ఈసారి మైసూర్ చూడడానికైనా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి ఆ, ఏముందిలే అక్కడ కూడా ఇలానే మోటివేషన్ చెప్తారేమో, 3 డేస్ ఊరికి ఎందుకన్నా హోమ్ మీటింగ్స్ చేసుకుందాము, కొంచెం నెట్వర్క్ వచ్చింది, నెట్వర్క్ ద్వారా మనకి టీం బిల్డ్ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ అలానే అనుకున్నాము. కానీ ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సిందే, నేను మారింది కూడా అక్కడేను అని శంకర్ సార్ చెప్పగానే మైసూర్ వెళ్ళాం లీడర్స్. మైసూర్ వెళ్తే నిజంగా మీరు నమ్మరు ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ. సో ఎప్పుడైతే నాకు ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు, ఈ నెగిటివ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా సో ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దాదాపుగా నిజంగా ఒక ఇంకోటి మన జీవితంలో ఏ విధంగా అయితే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఏ విధంగా అయితే ముందుకి వెళ్ళగలము, ప్రతి ఒక్క విషయం కూడా ఒక 1.5 డే కంపెనీ పేరు అనేది ఎత్తకుండా సార్ ఒక సాధారణ వ్యక్తి ఎలా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళగాలి, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఆ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, ఫిక్స్డ్గా ఫిక్స్డ్ మైండ్ సెట్ని ఎలా గ్రోత్ మైండ్ సెట్గా చేంజ్ చేసుకోవాలి, నెగిటివ్ని పాజిటివ్గా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సో ఆనంద్ సార్ కూడా ఇదివరకు ఇంకా ఫ్లోర్ మీటింగ్స్ కంటిన్యూస్గా అటెండ్ అవుతున్నాను. ఇప్పుడైతే జూన్ నుంచి కొంచెం ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను. సో ఆనంద్ సార్ కూడా ప్రతిసారి మైండ్ సెట్ అంటుంటాడు కానీ సో ఆ మైండ్ సెట్ అంటే దాని యొక్క అర్థము పరమార్థం ఎంత ఉండిద్దా అని మైసూర్ వెళ్ళిన తర్వాతే తెలిసింది లీడర్స్. నిజంగా మైసూర్ అనేది ది బెస్ట్. ఈ చిన్న జర్నీలో నాకు వచ్చిన సక్సెస్కి మైసూరే ది బెస్ట్ అనమాట, మైసూర్ ట్రైనింగ్ అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత వచ్చి 2 డేస్ అయిపోయిన తర్వాత అబ్బా ఇంకొక 1 వీక్ ఉన్నా ఇలాంటి ట్రైనింగ్స్ అవి వినవచ్చు అనే ఇది కల్పించింది అన్న. ఫస్ట్ 2-3 రోజులు ఎందుకు టైం వేస్ట్ అలా అనుకునే నా మైండ్ ఆ ఫస్ట్ అసలు ఆ రోజు సారే అన్నాడు అన్న ఫస్ట్ డే, ఈ రోజు మీరు వెళ్ళి పడుకొని ఆలోచించండి ఇప్పుడు దాకా చేసిన మిస్టేక్స్ అవన్నీ అగైన్ రిమైండ్ చేసుకోండి, లేకపోతే డైలీ మీరు ఏం పని చేస్తున్నారు అనేది మీ మైండ్కి మీరే క్వశ్చన్ చేసుకోండి అని చెప్పేసి. సో అట్లా ప్రతి ఒక్కటి అసలు ఎంత బాగా చెప్తారంటే ఆ క్లాసెస్ ఎక్కడ కూడా దొరకవు లీడర్స్ నిజంగా. ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఎక్కడ దొరకవు అనమాట. అంత ఇదిలో ఉంటాయి అనమాట క్లాసెస్. మైసూర్ ట్రైనింగ్ అనేది అంత వండర్ఫుల్గా ఉండిద్ది. సో నేను ఆ 2 డేస్ అయితే ఇంకా నా మైండ్ బ్లాక్ అయింది. థర్డ్ డే మైసూర్ అంతా బాగా అంతా కూడా మైసూర్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని మంచి ప్రదేశాలు, మైసూర్ ప్యాలెస్ కానీ ఇవన్నీ చూపించారు. సో ఆ 3 డేస్ అయితే మైండ్ అయితే ఎంత రిలీఫ్ ఉందంటే అంత బాగుంది. సో ఇంకొకటి ప్రతి ఒక్క విషయం కూడా ఆ తర్వాత మైసూర్ నుంచి వచ్చిన తర్వాత ఏ చిన్న నెగిటివిటీ కానీ ఏదన్నా
అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లో అంటే ఈరోజు వీళ్ళని కలుద్దాం లేకపోతే ఇతను చేయలే ఇంక ఇతను పక్కన పెట్టేద్దాం అనగానే సో అతన్ని ఎలా మళ్ళీ మౌల్డ్ చేయాలి బిజినెస్లోకి లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి ఏ టైంలో మీటింగ్స్కి ఏ మీటింగ్కి అతన్ని కూర్చోబెడితే ఇందులో ఇది అవుతాడు అనేది ప్రతి ఒక్కటి కూడా అక్కడ నుంచి రిమైండ్ చేసుకుంటూ వస్తుంటే సో అప్పటి నుంచి లీడర్స్ నా టీం అనేది వచ్చిన ప్రతి ఒక్క లీడర్ పక్కకు పోలేదు దాదాపుగా ఫాలోఅప్ అనేది నేను 99% ఎఫర్ట్ పెట్టి ఫాలోఅప్ చేశాను సో ఏదైతే మైసూర్ ట్రైనింగ్ నుంచి తెలుసుకున్న విషయాల్ని ఫాలోఅప్ చేస్తూ చేస్తూ ఉంటే సో అగైన్ మైసూర్ నుంచి రాగానే అప్పుడు నేను మైసూర్ వెళ్ళినప్పుడు రూ. 530 అంత చెక్ వచ్చేది నాకు మైసూర్ నుంచి రాగానే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మంచి టీం ఉంది స్టార్టింగ్ సో బాగానే లైన్ అంతా కరెక్ట్గానే వస్తుంది మంచి సో స్టార్టింగ్ నాకు ఒక 3-4 మెంబర్స్ని యాడ్ చేశాడు సార్ సో అది కాకుండా సో ఇది నా బిజినెస్ అనుకొని చెప్పేసి మళ్ళీ అగైన్ మొత్తాన్ని నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక లైన్లో చేసుకుంటూ చేసుకుంటూ మొత్తాన్ని వచ్చాను మంచి టీం వచ్చింది బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను బాగానే ఉంది సో అంతవరకు ఓకే బాగానే ఉంది అగైన్ సో ఇంకొకటి మనం సిల్వర్ అవ్వాలంటే అగైన్ ఇంకొక లైన్ ఫామ్ చేయాలి వాళ్ళందరినీ కూడా ఈ విధిలో తీసుకురావాలన్నమాట అట్లానే దానికి కూడా మంచి ఒక ఆలోచించి ఇదే మైసూర్ ట్రైనింగ్లో తెలుసుకున్న విషయాలన్నిటిని అప్లై చేసి సో సార్ వాళ్ళు అయితే ఏవైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా మన అప్లైనర్స్ ఆనంద్ సార్ కానీ రవి సార్ కానీ ఏవైతే చెప్తున్నారో అప్పుడు దాకా సిఎన్సీ ఆఫర్ గురించి కూడా తెలిసేది కాదు లీడర్స్ మైసూర్ నుంచి వచ్చిన తర్వాత రవి సార్ అప్పటికి బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా సార్ ముందు మనం సిఎన్సీ చేయాలి సిఎన్సీ చేసిన తర్వాత అది గ్రూప్లో పోస్ట్ చేయాలి ఆ అగైన్ కొంతమందితోటి మెయిన్ లీడర్స్ తోటి ప్రతి ఒక్కరికి సిఎన్సీలో ఉంటే మన బిజినెస్ అంతా పాయింట్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాబట్టి సో సిఎన్సీ ఇస్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ ది సక్సెస్ అని సారు ప్రతిసారి సాయన సార్ కానీ రవి సార్ కానీ నన్ను ఇందులో బాగా చెప్తూనే ఉన్నారనమాట అది స్టార్టింగ్ చేయగా నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే ఒక రూ. 1000కు 1200కు రాసి చాలా ఎక్కువ ప్రైజెస్ కదా తీసుకోలేరులా నా ఉన్న నా మైండ్ సెట్ మైసూర్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిఎన్సి ఆఫర్ అనేది నేను ఫస్ట్ 2వ తేదీనే నేను చేసి గ్రూప్లో పోస్ట్ చేసామని నన్ను చూసి నలుగురు ఐదుగురు వెంటనే మేము కూడా సిఎన్సి ఆఫర్లో తీసుకుంటాం ఇట్లా 5th మంత్ ఫ్రీగా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఆ విధంగా అందరినీ సిఎన్సిలోనే ఉంచేలా ప్లాన్ చేశాను రవి సార్ ఏదైతే చెప్తున్నాడో అదే ఇంప్లిమెంటేషన్ చేశాను అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా ఒక 10 మెంబర్స్ న్యూ ప్రాస్పెక్ట్లు వస్తే అందులో 8 మందిని సిఎన్సి ఆఫర్లోనే ఉంచేలాగా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నా ఆ, ఎందుకంటే ఆ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి తోడు కొన్ని హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని హెల్త్ సప్లిమెంట్ ఈజీగా తీసుకున్నా కూడా 100 పీవీస్ సిఎన్సి ఆఫర్ కంప్లీట్ అవుతుంది సో ఎట్లయినా హాస్పిటల్కి బయట ఖర్చు పెట్టాలి అవేదో ఇక్కడ మంచి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని ఇదిలో ఉండడం వల్ల 100 పీవీస్ కంప్లీట్ అవుతుంటాయి ఆల్మోస్ట్ అలా ఆ తర్వాత ఈ గొప్పతనం తెలిసిన తర్వాత సో అగైన్ సెకండ్ లైన్ లైఫ్ లైనర్స్ అయినటువంటి మంచి లీడర్స్ సో ఆ, అంగన్వాడీ ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడం సుభాష్ని మేడం గారు సో ఆ మేడం ద్వారా చాలా మంది ఒక 10 మంది 15 మంది దాకా మంచి లీడర్స్ నా లైఫ్ లైనర్స్ అని చెప్పుకోవచ్చు లీడర్స్ మేడం గారు ప్రవీణ మేడం కానీ ఎల్లమ్మ మేడం కొండమ్మ మేడం మంగమ్మ మేడం కవిత మేడము ఇట్లా సునీత మేడము మంచి మంచి లైఫ్ లైనర్స్ అందరూ సో ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యారనమాట అంటే స్టార్టింగ్ కొంతమంది సార్ మేము ఆల్రెడీ అగ్రిగోల్డ్ ఇలాంటివన్నీ కట్టించి ఇదే అయిపోయాం సార్ అలాంటిదే కదా ఇదంటే లేదు లేదమ్మా ఖచ్చితంగా ఇది కొంచెం హెల్త్ కాన్సెప్ట్ సో దీంతో పాటు మనం అన్నీ కూడా సో ఒకే జీతం మీద ఆధారపడి ఈ రోజులో కష్టం అని చెప్పేసి ఇందులో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటుందంటే సో నేను స్టార్టింగ్ ఏదైతే లేట్ చేశానో అలాగనే ఈ బిజినెస్కి చాలా రోజులు దూరంగా ఉన్నాను సో అదంతా కూడా నా టీంకి అప్లై అవ్వకుండా సో ఇదే మిస్టేక్స్ని నా టీంకి ఎదురు కాకుండా స్టార్టింగ్ నుంచే వాళ్ళందరినీ బిజినెస్లోకి తీసుకొచ్చేలాగా నాకు మైసూర్ ట్రైనింగ్ ఉపయోగపడింది అలాగనే కంటిన్యూ చేస్తుంటే సో మంచి నెట్వర్క్ వచ్చిందనమాట మంచి టీం వచ్చింది ఈ వచ్చిన టైంలో సో మధ్యలో కొన్ని జరిగిన ఆ, అంటే ఇన్సిడెంట్స్ అనకూడదు సో ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే సో ప్రొడక్ట్స్ కొంచెం పొదిల్లో స్టోర్లో కొంచెం అవైలబుల్గా ఉండేవి కాదు సో
మేము స్టార్టింగ్ ఏంటంటే ఒంగోలు నుంచి ఎప్పుడైనా వచ్చినా సిఎన్సీలు కూడా 14వ తేదీ చేస్తూ లేకపోతే 2వ తేదీ ఆ టైంలో ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు అక్కడే కూర్చొని స్లిప్స్ రాసి ప్రొడక్ట్స్ తీసుకొని రిటర్న్ వచ్చేసరికి మా అప్లైనర్ శంకర్ సారు నేను బైక్ మీద వెళ్ళేవాళ్ళం. వచ్చేసరికి నైట్ 12-1 అవుతుంది అనమాట ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చేసరికి. అంటే ఆ డే అంతా కొంచెం వేస్ట్ అవుతుంది అనుకున్న టైంలో. సో ఒక్కోసారి అట్లా వస్తుంటే వర్షం కూడా పడుతూ ఆ బాక్సులు కూడా ముందు ఒకటి వెనకాల రెండు పెట్టుకొని ఒకసారి నేను ఒంగోలు నుంచి నేను శంకర్ సార్ వస్తుంటే అవి రైస్ బ్రన్ ఆయిల్ అట్టపెట్టెలు నాని నాని ఎప్పుడు కింద పడతాయని చేతులు అడ్డం పెట్టుకొని ఇట్లా ఒక సంచి గోతంలాగా తీసుకొని అట్లా వేసుకొని రావడం జరిగింది. ఆ వచ్చేసరికి 1-12 లేకపోతే ఇట్లా టైం అనేది అంతా అవుతుంది. బాగా స్ట్రగుల్ అవుతా ఉన్నాం ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకునే విషయంలో. సో అగైన్ మన రవి సార్ మన ఇక్కడ కొండేపి డిఎల్సిపి ఉంది సార్, మీరు ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు జస్ట్ స్లిప్ రాసి వాట్సాప్ చేసినా కూడా సార్ అన్ని ప్యాక్ చేసి బస్ స్టాండ్కి వేస్తాడు. తద్వారా మీకు కొంచెం పని ఈజీ అవుతుందంటే రవి సార్ ప్రోత్సాహంతో డిఎల్సిపి సార్ ఇప్పటికీ కూడా లీడర్స్. ఆ సార్ సపోర్ట్ లేనిదే, ఆ డిఎల్సిపి సార్ సపోర్ట్ లేనిదే మేమైతే ఈ బిజినెస్ చేయలేము. ఎందుకంటే సో ఆఫీస్లో ఉండి ఖాళీగా ఉన్న ఒక అరగంట గంటలో కూడా ఏమైనా 4-5 బిల్స్ రాసి పెట్టగానే ఇమీడియట్గా పీవీసీ యాడ్ చేస్తాడు. అమౌంట్ కూడా ఆ, కట్టుకు పంపిస్తాం. ఏదన్నా ఒకటి అర ప్రోడక్ట్ మిస్ అయిందన్నా కూడా ఎమ్మటే డ్యూ ప్రొడక్ట్స్ రూపంలో మనకు పంపిస్తూ ఉంటాడు అనమాట. ఇలాంటి టైంలో సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఆల్రెడీ మొన్న జూమ్లో చెప్పున్నాను. ఇందులో కొత్త కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ కాదు, ఒక చిన్న ఆ, దాన్ని ఏమంటారు, జరిగినటువంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఒకరోజు 14th అయిపోయింది, దాదాపు 25 సిఎన్సీలు కంప్లీట్ చేశాము. అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట సార్ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినవి. సో మేము ఒకసారి ఒంగోలు హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని సార్ అయితే బస్కి వేయడము ఎంత రిస్క్ అయిద్దేమో, కొంచెం ఏమైనా మిస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మేమే వస్తున్నాం సార్ వెహికల్ పెట్టుకొని తీసుకెళ్తామని చెప్పేసి ఒంగోలు వెళ్ళేసి ఒక హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని అటు హైవే మీదుగా టంగుటూరు మీదుగా కొండేపి రావాలని మా ప్లాన్ అనమాట. అయితే హోమ్ మీటింగ్ కంప్లీట్ అయింది. కొండేపి దాకా రావడానికి వెళ్తున్న టైంలో టంగుటూరు నుంచి కొండేపి వస్తుంటే విపరీతమైన వర్షం. ఆ వర్షం అయితే నేను ఇప్పుడు దాకా లైఫ్లో చూడలేదు. ఎలా అంటే స్టార్టింగ్ వైపర్ కూడా అసలు ఇట్లా వచ్చేలోపు కూడా ముందున్న మిర్రర్లో నుంచి రోడ్డు కనపడట్లేదు. సో అందులో వెహికల్ కూడా కొంచెం ట్రబుల్లో ఉంది, సార్ వెహికల్ శంకర్ సార్ది. అయితే సో ఆ, ఎట్లా వెళ్ళాలి అసలు భయం అంటే గుండెల్ని గుండెల్లో గుప్పిట్లో పెట్టుకొని వచ్చినట్టు అయిందనమాట పని. అంత ఇదిలో సో చాలా జాగ్రత్తగా సార్ తీసుకొచ్చాడు. ఆ వైట్ బార్డర్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అసలు రోడ్ అనేది కంప్లీట్ కనపడట్లేదు అనమాట, అంత భయంకరమైన వర్షం. చిన్నగా ఒక 10:30-11కి అట్లా మా కోసం సార్ పాపం వెయిట్ చేస్తున్నాడు డిఎల్సిపిలో. 10:30-11 ఆ టైంకి కొండేపి చేరుకున్నాం. కొండేపి చేరుకుంటే సో అగైన్ అన్ని ఒకళ్ళు అవి బిల్స్ అన్ని చెక్ చేస్తూ టిక్ పెట్టుకుంటూ ప్రొడక్ట్స్ అన్ని ఒక 10-12 బాక్సులకి అన్ని ప్యాక్ చేసుకున్నాం, బాగానే ఉంది. అన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసాం, కార్లోకి బాక్సులు అన్నీ ఎక్కించుకున్నాము. ఆ తర్వాత ఇంకా వెళ్తున్న టైంలో సో ఫ్యూయల్ కొంచెం లీక్ అవుతుందని చెప్పేసి మాకు ఐడియా ఉంది. అయినప్పటికీ సో ఇక్కడ పెట్లూరు దగ్గర బంక్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళి తీసుకుందాం అన్న టైంలో వెళ్తున్నాము. సడన్లీ ఆ బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో ఈలోపే పెట్లూరు అనే ఊర్లోనే కారు ఆగిపోయింది. సో ఫ్యూయల్ ప్రాబ్లమే అనుకున్నాము. అయితే సో ఆ ఊర్లో అందరు కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. మిడ్ నైట్ దాదాపు 11:30-12 అయింది. 11:30 దాటింది టైము. సో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 3-4 లీటర్స్ ఆయిల్ తీసుకొచ్చాము. అందులో పోయగానే సో కార్ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయినాక సో అగైన్ మళ్ళీ పొదిల దాకా వస్తుందో రాదని చెప్పేసి అందులో లీక్ అవుతుంది కదా, ఎంత మైలేజ్ వస్తుంది అనేది మాకు అర్థం కావట్లా. సో పెట్లూరు బంక్ దగ్గర వెళ్ళి అతన్ని అరగంట సేపు బతిలాడినా కూడా సో ఆ, మీరు ఏమైనా అయిపోండి కానీ నేనైతే ఓపెన్ చేయను, మీకు ఫ్యూల్ అయితే ఇవ్వను అని చెప్పేసి అతను కలాగండిగా అట్లానే పడుకొని ఉన్నాడు, లేలేదు. సో ఏదైతే అదైంది, మరుపుడు దాకా వస్తుందిలే, వెళ్దాం సార్ అని శంకర్ సార్ లేకపోతే కూచిపూడి దగ్గర ఇంకొక బంక్ ఉంది, అక్కడైనా మళ్ళీ ఫ్యూయల్ ఫిల్ చేసుకుని వెళ్దాము అని సార్ చెప్పగానే సో మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే ఆడ కూచిపూడి దగ్గరలో ఒక మేజర్ బ్రిడ్జ్ ఉండేది. ఆడికి వచ్చగానే సడన్గా ఆ బ్రిడ్జ్ సెంటర్లో కార్ ఆగిపోయింది. సో అనుకున్నాం ఇది ఫ్యూయల్ వల్లే ఆగిపోయింది అనుకొని ఆ, ఏం చేయాలో అర్థం కాల. శంకర్ సార్కి తెలుసు అది డేంజరస్ ప్లేస్ అని, కానీ ఫోన్ చూస్తూ ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కాల, అన్నకల్లి చూస్తున్నా
కార్లో ఏమో లైట్ ఆఫ్ చేసి అట్లానే ఉన్నాము. సో కానీ కొంచెం భయం అయితే ఉంది. భయంతో పాటు ఇంకొకటి అయితే ఐడియా ఉంది. మన నెట్వర్క్ ఉన్న పవర్కి నాకు తెలిసి హైమా మేడం వీళ్ళందరూ ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి ప్రతి ఊర్లో మన నెట్వర్క్ ఉంటుందనే అదొక ఇదైతే వచ్చింది. కూచిపూడి అనగానే మహేంద్ర సాయి సార్ వాళ్ళ ఆ ఊరే కాబట్టి సార్ వాళ్ళకి కాల్ చేస్తాం. సార్కి మేడం కాల్ చేస్తే అప్పటికి మిడ్ నైట్ 12 అయింది. మంచి నిద్ర టైం కాబట్టి ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో అగైన్ మా ప్లేనర్ హైమా మేడం గారికి చేయగానే, సో హైమా మేడం రామయ్య సార్కి వీళ్ళు చేయగానే కాల్ లిఫ్ట్ చేసి, సో హైమా మేడం చేయగానే మేడం రియాక్షన్ ఏంది, సార్ ఈ టైంలో అక్కడ ఎందుకు ఆగారు అసలు, సో మీరు ముందుగా అర్జెంటుగా వచ్చేసేయండి, తోసుకొని అయినా వచ్చేసేయండి అంటే మేడం బైక్ అనుకున్నారు కానీ కార్ అది. అప్పటికి చాలా ఉంది అందులో. సో అవన్నీ వదిలేసి ఎర్ర రావాలి అందులో. దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాస్ట్లీ 2-3 ల్యాక్స్ దాకా అవుతాయని చెప్పేసి అవి వదిలేసి రాలేకపోతున్నాం. అయితే సార్ ఓకే, మనకు తెలిసిన ఒక ఆ, ఇందులో మన ప్రాస్పెక్ట్ డౌన్ లైనర్ ఒక సార్ ఉన్నాడు, ఆ సార్కి కాల్ చేస్తాను వస్తాడేమో అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆ సార్ కాల్ లిఫ్ట్ చేశాడు. అందులో వాళ్ళది ఎమర్జెన్సీ డ్యూటీ జేఎల్ఎం, సచివాలయం జేఎల్ఎం కాబట్టి ఆ సార్కి ఫోన్ కలపగానే ఆ సార్ మాకు అగైన్ ఇంకా మేమున్న ఆ, అసలు ఆ ప్లేస్లో ఎలా ఆగారు, అది చాలా డేంజరస్ అయితే అది ఈ టైంలోనా మేము రాము, అది ఇదని ఆ సార్ అనడంతో పాటు కొంచెం రిక్వెస్ట్ చేయగా చేయగా సార్ వచ్చాడు, ఫ్యూయల్ తీసుకొని మళ్ళీ అగైన్ బైక్ స్టార్ట్ చేసుకొని కార్ని సో అగైన్ స్టార్ట్ చేసుకొని చిన్నగా వచ్చాము. వచ్చేసరికి నైట్ 1:30 అయింది. ఈ లోపు ఇంట్లో వాళ్ళు ఫోన్లు, సో పలానా చోట కార్ అయిపోయిందని ఇంకా చెప్పలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళు అసలు ఎంత అవసరమా ఈ బిజినెస్, ఈ టైంలో అలాంటి ప్లేసెస్లో ఉండడం ఎందుకు, అది ఇదని ఈ ఇంట్లో వాళ్ళు కూడా చాలా వాళ్ళందరూ ఆ, బాధపడుతున్నట్టు మాట్లాడారనమాట. సో ఇదేంటంటే లీడర్స్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలాంటి అన్ని కొన్ని కొన్ని సక్సెస్ అనేది కొన్ని కొన్ని త్యాగాలు ఖచ్చితంగా కోరుకుంటుంది. ఇలాంటివన్నీ మేము మాకు ఈ చిన్న జర్నీలో ఎదురైన సమస్యలు. సో ఈ విధంగా సో ఇలా కంటిన్యూ అవుతూ ఉండగా సో మంచి టీం అనేది ఫామ్ అయింది. వచ్చిన టీంని ప్రతి ఒక్క మీటింగ్కి మెయిన్గా సార్ వాళ్ళు అన్నట్టు జూమ్ సెషన్కి ఇట్లా తీసుకొని రాగా రాగా సో మంచి పాజిటివ్ నెట్వర్క్ తోటి లాస్ట్ మంత్ జనవరిలో నేను వచ్చిన 5.5 మంత్ 6 మంత్స్లో ఎల్ఓబి తోటి సిల్వర్ డైరెక్టర్ అయ్యాను లీడర్స్. సో నా స్టార్టింగ్ చెక్ రూ. 99. ఇందులో హైయెస్ట్ ఇన్కము 27,206 రూపాయలు ఒక ఎల్ఓబితో. సో ఈ విధమైన సో అన్ని కష్టాలు కష్టాలతో పాటు ఈ కొంచెము ఈ జరిగిన ప్రతి ఒక్కటి దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈసారి కూడా ప్రొడక్ట్స్ అనేది కొంచెం స్మార్ట్గా ఎవరికి వాళ్ళు ఆల్రెడీ బ్రాంజ్లు సిల్వర్ అయిన డైరెక్టర్స్ వీళ్ళకి ఆ, చెప్పేసి డిఎల్సిపి సార్తో కనెక్షన్ చేసి కొంచెం స్మార్ట్గా ఎవరికి వాళ్ళుగా ఈజీగా చేస్తే మనం ఎక్కువ కొంచెం బిజినెస్ ముందుకు తీసుకెళ్ళవచ్చు అలా ఆలోచనతోటి ఇలా స్మార్ట్ వేలో కూడా చేయడం జరిగింది. సో ఈ గ్యాప్లో నా లైఫ్ లైనర్స్ అయినటువంటి సో స్టార్టింగ్ ప్రవీణ మేడం గారు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. సో అగైన్ మంగం మేడం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. దాంతోపాటు కొండ మేడం సిల్వర్ అయ్యారు. సో ఈ మంత్ కూడా ఒక ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లు ఒకరు బ్రాంజ్ డైరెక్టర్లు అవబోతున్నారు అనమాట. సో ఈ వర్క్ అంతా ప్యాషనెట్గా చేస్తుంటేనే సో ప్రతి ఒక్క లైఫ్ లైనర్స్ తోటి బాగా వాళ్ళతో ఫాలోఅప్ చేసే విధానం వీళ్ళంతా చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూస్తే నిజంగా సార్ మీరు అనేవాళ్ళు మా తోబుట్టులతో సమానం, మా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం అని ఆ కాంప్లిమెంట్స్ అందుకుంటుంటే సో ఇది చాలు కదా, ఇన్కమ్తో పాటు ఇంత మంచి ఆదరణ ఇంత మంచి ఇది వస్తుంది అని అంటే అది కేవలం వెస్టేజ్ వల్లే. సో వెస్టేజ్లో లీడర్స్ గమనించండి, మనకి ఏది కావాలంటే అది. సో ఇన్కమ్ కావాలా, సో నీకు ఎంత కావాలంటే అంత, సో రెస్పెక్ట్ కావాలా ఎంత కావాలంటే అంత, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కావాలా ఎంత కావాలంటే అంత, సో ఒక టూర్స్ ఎంజాయ్ చేయాలా, సో ఎస్ ఇందులో దొరుకుతాయి, ఏది కావాలంటే అది వెస్టేజ్లో దొరుకుతాయి అని సో నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. సో ఏదైతే మా బ్రదర్కి నేను నా జాబ్ వల్ల అయితే ఏమి ఇవ్వలేకపోయాను, సో అక్కడికక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే జాబ్లో అయితే లైఫ్ అనేది మారదు, వచ్చిన డబ్బులు అక్కడికక్కడికి సరిపోతాయి ఫ్యామిలీ ఉండటానికి తినడానికి. సో దాంతోపాటు అగైన్ సెకండరీ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి అని ఈ మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత సో ఎస్ దీనికి ది బెస్ట్ వెస్టేజ్ అని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. దీంతోపాటు మా బ్రదర్కి సో నెక్స్ట్ ఈ డిసెంబర్ కల్లా ఇందులో కార్ ఫండ్ అచీవ్ అయ్యి ఒక కార్ కూడా తీసుకొని మా ఫ్యామిలీ అందరిని కూడా కారులో తీసుకెళ్లాలని ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన మెంటర్స్కి, మళ్ళీ అగైన్ సురేష్ సార్ గారు కానీ, ఆనంద్ సార్ కానీ, రవి సార్కి, సో నాకు ఏదైతే ఈ అవకాశం కల్పించారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను లీడర్స్. సో ఏదైతే నేను ఈ చిన్న జర్నీ చెప్పానో ఇందులో ఏమన్నా నెగిటివ్స్ ఉంటే వాటిని పక్కన పెట్టేసి ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకొని ముందుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రవి సార్. సో బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. ఎక్సలెంట్ టెస్టిమోనీ, పెయిన్ఫుల్ జర్నీ. మీ వెనక ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాల నుంచి దాటి మీరు ఎంత సక్సెస్ అయ్యారంటే చాలా గ్రేట్ సార్, రియల్లీ. ఎందుకంటే మీ బ్రదర్కి సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే తన జీవితాన్ని త్యాగం చేసి, తన జీవితం కూడా మీతో ముడిపడింది. మీరు సెటిల్ అయితే తను కూడా సెటిల్ అయినట్టు భావించి ముందుండి నడిపించారు. తండ్రి పాత్ర తను తీసుకొని జూమ్ ఎదుగుదల తనకి సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో అది అన్ని కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. పర్సనల్ గా చాలా మోటివేట్ అయ్యాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ టెస్ట్ మనీ ద్వారా మరొకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రవి సార్. లాస్ట్ థ్యాంక్ యూ ఒక సో మాట మచ్ సార్. అన్నారు సార్, వెస్టేజ్ లో నీకు ఏది కావాలంటే అది ఉంది. రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్, మనీ కావాలంటే మనీ, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కావాలంటే ఫ్యామిలీ టూర్స్ కానీ, ఏది కావాలంటే అది నీకు ఎంత కావాలంటే అది ఉందని ఆ పాయింట్ కి చాలా కనెక్ట్ అయింది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఒక థ్యాంక్ యూ చిన్న సార్. క్వశ్చన్ సార్, చిన్న సమాధానం. మీరు సార్ సార్ సచివాలయం జాబ్ చేస్తున్నారు కదా, సర్వేస్ అయ్యి అని చెప్పి చాలా టెన్షన్స్, చాలా ప్రెజర్స్ కదా. ఒక్కో రోజు నాకు తెలిసి 7-8 అవుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా టార్గెట్లు 1 వీక్ లోపు ఈ సర్వే ముగించాలని చెప్పి గవర్నమెంట్ నుంచి అన్ని ఉన్నాయి కదా. మరి టైం ఎలా సెట్ చేసుకొని ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు సార్? సార్, ఎస్ సార్, నిజంగా సార్, ఏదైతే కామన్గా ఒక 10 to 5 ఆఫీస్ అవర్స్ ఉంటుందో, సో ఈ లోపు 6 to 10 అట్లీస్ట్ 1 or 2 పర్సన్స్ని కలవడము, లేకపోతే మన బిజినెస్ గురించి ఏమన్నా కొత్త బిల్స్ రాయడం కానీ ఏదో ఒక టైము దీని మీదే పెడతాను. అట్లాగే ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చినా కూడా ఈ లోపు సర్వేలు చేస్తుంటేనే ఎవరో ఒకరిని కలవడము, లేకపోతే లంచ్ టైంలో ఒక 10 to 5 kilometers రేడియస్లో ఏదన్నా కొత్త ప్రాస్పెక్ట్ ఉంటే వాళ్ళని కలవడం, అట్లా డైలీ ఒక టైం టేబుల్ అనేది సెట్ చేస్తాను సార్. ఇంక ఈవినింగ్ 5 అయిందంటే ఖచ్చితంగా ఫీల్డ్లోనే అప్ టు 9 to 10 దాకా ఫీల్డ్లోనే ఉండేలాగా డైలీ ఇట్లా కొంచెం ఒక టైం టేబుల్ లాగా చేసుకొని ఇందులోకి మూవ్ అవుతున్నాను సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఉన్న టైం ఎలా వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలా మంది అనే కంటే కూడా స్టార్టింగ్ లో నేను చేసిన మిస్టేక్ కూడా అదే. చిన్న జాబ్ చేస్తూ నాకు టైం లేదు, చూద్దాం చేద్దాం అని చాలా నెగ్లెక్ట్ చేసి 3-4 నెలలు లేట్ చేశాను. ఆ 3-4 నెలలు లేట్ అనేది ఇప్పుడు ఆలోచిస్తే, ఆ 3 నెలల ముందే నేను యాక్టివేట్ అయితే ఇంకొంచెం మంచి ఇన్కమ్ తీసుకునేవాను కాదని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాను. కాబట్టి లీడర్స్ గమనించండి, చాలా మంది టైం లేదని చెప్పి ఆ, ఉన్న టైంని వాట్సాప్కి, రీల్స్కి, లేదంటే వేస్ట్ కాల్కి ఉపయోగించుకుంటూ జీవితంలో అక్కడే ఆగిపోతున్నాం. కానీ వెంగళరెడ్డి సార్ ఉన్న టైం వాట్సాప్ రీల్స్కి, లేదంటే ఒక ఫ్రెండ్స్ చేసే బాధాకరణలు పక్కన పెట్టేసి ఒక 3 hours నుంచి 5 hours కష్టపడటం వల్ల ఈరోజు దాదాపు 20,000 పైన ఇన్కమ్ తీసుకోబోతున్నారు. రేపు సునికల్లా దాదాపు 50 నుంచి 70,000 ఇన్కమ్ అనేది తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంగళరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్, గ్రేట్ లీడర్. సార్ ఆనంద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ లైఫ్ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నిజంగా తల్లిదండ్రులు బాధ్యత లేకపోతే ఒక పిల్లలు ఎలా అవుతున్నారో చూస్తున్నాము. బట్ అలా కాదు, అదే కష్టాలని, అదే ప్రాబ్లమ్స్ని ఇన్స్పైర్గా తీసుకుని ఎదగవచ్చు అనేది నిన్ను మీ బ్రదర్ని చూసి నేర్చుకోవాలి. సో ఇప్పుడు స్టోరీ చెప్పే టైం లేదు, మీ అందరికీ తెలుసు. ఏదైనా కానీ మంచి చెడు మనలోనే ఉంటాయి. మంచిగా వెళ్ళాలన్నా మనమే, చెడుగా వెళ్ళాలన్నా మనమే. అందులో మంచి మార్గం నడిచారు కాబట్టి వెంగళరెడ్డి సార్ లైఫ్లో సక్సెస్ అయ్యారు. అయితే తను అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలని అంటే ఖచ్చితంగా ఉన్న జాబ్ సరిపోదని. ఇప్పుడు రవి సార్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఎలా సార్ మీ టయాన్ని మీరు ఇది చేసుకుంటారంటే, లక్ష్యం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా కనపడవు. గురువు గారు అన్నట్టు సాకులు చెప్పేవాళ్ళు సాధించలేరు, సాధించే వాళ్ళు సాకులు చెప్పరని. సో వెంగళరెడ్డి సార్ కంటిన్యూషన్ గ్రోత్ అవ్వాలి. మీరు చెప్పిన ప్రతి దాంట్లో కూడా నేను తీసుకునేది ఏంటంటే, ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ వెనక పెయిన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. బట్ ప్రతి పెయిన్ఫుల్ జర్నీ తర్వాత వచ్చేదే సక్సెస్. సో మీరు ఆ రోజు వర్షంలో మీరు శంకర్ సార్ చేసిన త్యాగానికి ఒక మంచి టీం దేవుడు ఇచ్చాడు. సో ఆ రోజుతో అది క్లియర్ అయిపోయింది. బట్ అది ఒక
తీపి గుర్తుగా మారింది ఈరోజు. సో అటువంటి అందరికీ ఉంటే లీడర్స్ కష్టాలు ఒడిదుడుకులు అనేవి మనిషికి వస్తాయి కాబట్టి వాటన్నిటి అధిగమిస్తే మరో వెంగళరెడ్డి సార్లు మనం ఎదగచ్చు. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మీది. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ మైండ్ సెట్ మార్చుకునే ప్రోగ్రామ్కి స్టార్టింగ్ మీరు ఒక్కరే సార్ వచ్చింది మైసూర్. సార్ స్టార్టింగ్ ఒక్కనే సార్, అది కూడా 8% ఉన్నప్పుడు వచ్చాను సార్. సూపర్ సూపర్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంతమంది టీంతో వస్తున్నారు? ఇప్పుడు 25 మెంబర్స్ తోటి వస్తున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, మామూలు విషయం కాదు. గమనించండి లీడర్స్, ఒక వ్యాలిడ్ లీడర్ డిసైడ్ అయితే ఎలా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం అనుమానించాడు, ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన అనుభవాలను బట్టి. కరెక్ట్గా డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు మైసూర్ 8%లో వచ్చి 27,000 చెక్కు విత్ సిల్వర్ డైరెక్టర్. నాకు తెలిసి రవి సార్ అన్నట్టు రేపు జూన్కి 50 నుంచి 75,000 మధ్య ఉండబోతుంది స్టార్ డైరెక్టర్లో. సో గమనించిన లీడర్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వెంకటరెడ్డి సార్. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో మేమందరం కూడా, ఎవరైతే లీడర్స్ అని అంటున్నామో మనందరం కూడా మన కింద వాళ్ళని గెలిపిస్తూ మనం గెలుస్తూ ముందుకెళ్ళని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషయత్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ ఆనంద్ యూ సార్, రవి. థ్యాంక్ యూ. సాయన్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వెంగళరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, సాయన సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళ హ్యాపీగా ఉంది. ఒకసారి మళ్ళా స్కూల్ డేస్ మీరు గుర్తు చేశారు సార్. ఓల్డెన్ డేస్ హాస్టల్ జీవితాలన్నిటి నా లైఫ్ ను కూడా నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. నిజంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ కూడా చాలా ఒకవైపు, ఎందుకంటే సక్సెస్ జర్నీ చూస్తా ఉన్నప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా కొంతవరకు చేశాను, ఇంకా ముందు కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలని మిమ్మల్ని చూసి మీ డెడికేషన్ని నాకు కూడా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. ఎక్కువసేపు చెప్పడం కాదు, కానీ మీ యొక్క డెడికేషన్, మీ హార్డ్ వర్క్, మీ ప్యాషన్, ఇవి మంచి సక్సెస్ జర్నీకి అవే కారణాలని నేను నమ్ముతూ నేను ఆ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సాయన్ సార్. థ్యాంక్ యూ సాయన్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. కోదలి ఇంత టీం, మంచి టీం వచ్చిందన్న, ఇలాంటి గొప్ప ఫ్యామిలీ మనకి యాడ్ అయిందన్న మీ వల్లనే సార్. థ్యాంక్ యూ సాయన్ సార్, థ్యాంక్ యూ. ఐమా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి సార్. మేడం హేమ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా సార్, పొదిలి టీంలోకి మీరు వచ్చిన తర్వాతనే నాకు శ్రీలేఖ నేను జాయిన్ అయిన తర్వాత సార్, శంకర్ సారు శ్రీలేఖ మేడం వచ్చిన తర్వాత నాకు బలం వచ్చింది అనుకున్నాను. మీరు వచ్చిన తర్వాతనే సార్ చాలా స్పీడ్గా వెళ్ళడం కానీ, టీం వచ్చిందన్నా కానీ చాలా ముందుకు వెళ్ళడం కానీ అది మీ వల్లే సార్. నిజంగా చెప్పాలంటే మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి సార్. మీ డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ, ఏ టైంలో అయినా సరే ఏ పనైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చెయ్యాలంటారు సార్. నిజంగా ఈ రోజు సక్సెస్ఫుల్ గా టీంని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ దగ్గర నుంచి ఏ టైము ఏదని లేకుండా శంకర్ సార్ మీరు కూడా చాలా ఓన్ గా చాలా ఫ్యాసినేట్ గా వర్క్ చేస్తున్నారు సార్. నిజంగా మీ దగ్గర నుంచి నేను అది నేర్చుకుంటున్నాను సార్. నిజంగా మీ ఇద్దరి దగ్గర నుంచి ఖచ్చితంగా సార్ మీరు పెట్టుకున్న డ్రీమ్స్, గోల్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఆ మేడం గురించి చెప్పాలి సార్. నాకు ఈ టైంలో కూడా ఏదన్నా ఒక 5 మినిట్స్ అట్లా లేట్ అయినా కూడా నాకు ఇప్పటికీ కూడా జూమ్కి ఫోన్ చేస్తూ ఫాలోఅప్ చేస్తున్నారు సార్. సో ఏదైతే మేడం నాకు కాల్ చేస్తూ ఇది చేస్తున్నారో నా టీంకి కూడా నేను అదే ట్రాన్స్ఫర్మేషన్ అదే అప్లై చేస్తున్నారు సార్. మేడం నిజంగా మేడం మీరు ఆ విధంగా కానీ నాకు కాల్ చేసి ఇందులో ఒకసారి ఏముందిలని ఫోన్ లిఫ్ట్ చెప్పాను, నెక్స్ట్ అగైన్ మరుసటి రోజైనా సో జూమ్కి అటెండ్ అవ్వడం వల్లే సో ఇదికి సో అందులో మీ పాత్ర చాలా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. సో సాయన సార్ కూడా సార్ అలాగే ప్రతి ఒక్క సిఎన్సీ ఆఫర్ రాగానే డైలీ 2-3 టైమ్స్ సార్ ఎన్ని చేశారు, కొంచెం ముందుకి ఈ విధంగా చేయండి కొన్ని సిఎన్సీలు కంప్లీట్ అవుతాయని వీళ్ళిద్దరు ఫాలోఅప్ చేయడం వల్లే ప్రతి ఒక్కరు సార్ మేడం వల్ల సార్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ హైమా మేడం. ఎక్సలెంట్ ఎంగలేట్ సార్. నిజంగా ఐమా మేడం కూడా మన టీంలో హై ఎనర్జీ, హై మోటివేటర్, హై స్కిల్ ఉన్న వ్యక్తి. మేడం రావటం కూడా మన టీంలో బలమైంది. చాలా అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. ఎప్పటికప్పుడు మీరు మా లైఫ్ లైనర్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం సార్. నిజంగా చెప్పాలంటే హార్డ్ వర్క్ ప్లస్ ఏంటంటే స్మార్ట్ వర్క్, ప్యాషనేట్గా వర్క్ చేస్తూ టీంని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీరు మీ డిసెంబర్కి పెట్టుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి సార్. నిజంగా మీరు ఈ బిజినెస్కి రావడానికి శంకర్ సారు థ్యాంక్స్ టు గ్రేట్ లీడర్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీలేఖ మేడం, నిజంగా మీరు కూడా ప్రతి విషయంలో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఈవెన్ ఇంతకుముందు ఒకసారి జూమ్ సెషన్ ఇచ్చినప్పుడు మేడం ఎలా మాట్లాడాలి ఏం చేయాలో తెలియకపోతే ఓ పేపర్లో కూడా రాసి మరీ చెప్పారు మేడం, ఈ విధంగా చెప్పండి సార్, ఈ విధంగా మాట్లాడండి, మీరు మాట్లాడగలరు ఖచ్చితంగా చెప్పగలరు అని. సో ఆ రోజు నిజంగా అసలు ఏం మాట్లాడాలో తెలియకపోతే మీరు చెప్పిన వర్డ్స్ను బట్టే నేను జూమ్ ఇవ్వగలిగాను. ఆ తర్వాత సో ఎప్పుడు ఎన్ని జూమ్లు కావాలన్నా కూడా అసలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ జూమ్ వేదిక ద్వారా మీకు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ. అప్లైనర్ మీరు గౌరవించే విధానం ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు, బ్రాంజ్ సిల్వర్లు అయినా కూడా మేం చేస్తే నా అప్లైనర్స్కి వస్తుంది అని చెప్పేసి ఇంకా భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే సిస్టమ్ ఇంకా అర్థమయ్యి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారనమాట, మేం చేస్తే నా అప్లైనర్స్కి వస్తుందని. ఎందుకంటే ఎవడో సురేష్ సార్ చెప్తుంటాడు, నా కోడి కూస్తేనే తెల్లారుతుందని. తెల్లారుతుందని చెప్పి కూర వండుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. అలానే మనం చేస్తే అప్లైనర్స్కి రాదు, ఎవరు ఎంత చేసుకుంటే అంత తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శంకర్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకటరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మా గ్రేట్ అప్లైనర్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు టెస్ట్ మనీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎక్స్పెషల్లీ మీ గురించి చెప్పాల్సింది ఏం లేదు, వెల్ డెడికేటెడ్ లీడర్ మీరు. సో ఏదైతే నాకు విజన్ ఉండింది, మీరు సిస్టంలోకి వస్తే వేరే లెవెల్కి వెళ్తారు, నాకంటే పెద్ద లీడర్ అవుతారని నేను ముందుగానే గెస్ చేశాను సార్. సో మిమ్మల్ని దగ్గరుండి చూశాను కాబట్టి 6 years మన జర్నీలో నాకు తెలుసు మీ యొక్క డెడికేషన్ లెవెల్ ఎలా ఉంటుందని. సో అందువల్ల ఏంటంటే మిమ్మల్ని సిస్టంలో తీసుకురావడానికి నేను అంత ఇది చేశాను. సో థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని నా పర్సనల్గా మీరు నాకు మోటివేషను, మీ డెడికేషన్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, సో మీ టీమ్ని లీడ్ చేసే విధానం కానీ, ఇదంతా కూడా నేను కూడా పర్సనల్గా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను సార్. నన్ను నేను మార్చుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏదైతే మీరు ఫ్యూచర్లో గోల్ పెట్టుకున్నారో మీ బ్రదర్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కార్లో తీసుకెళ్లాలని, సో ఆ గోల్ త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. నిజంగా మీ గురించి చెప్పాలంటే మా లైఫ్లో మా బ్రదర్ ఎలాగనో ఈ వెస్టేజ్ లైఫ్లో సో మీరు వచ్చాకే సార్ స్టార్టింగ్ ఈ టీంని తీసుకురావాలన్నా కూడా ప్రతి ఒక్క విషయంలో ఒక బ్రదర్ లాగా, ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సో అలా నన్ను తీసుకెళ్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఈ జూమ్ వేదిక ద్వారా. ఈ వెస్టేజ్ లైఫ్లో సో నాకైతే మీరే సార్ స్ఫూర్తి, మోటివేషన్ మొత్తం. ఎందుకంటే నాకు పరిచయం చేసింది కానీ మొత్తం ఇందులో ముందుకు తీసుకెళ్తుంది కానీ సార్ నిజంగా చెప్పాలంటే బ్రాంజ్ అయ్యేదాకా దగ్గర కూడా ఒక హోమ్ మీటింగ్ కూడా ఇంకా నేను వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకంటే సో ఇంకా అంత సిస్టమ్ క్లారిటీగా అర్థం కాలేదు. సో నా అప్లైనర్ని చేయబట్టుకొని తీసుకెళ్ళేవాడిని అనమాట. సో ఏదైతే సో ఈ వెస్టేజ్ లైఫ్ని పరిచయం చేసినందుకు శంకర్ సార్కి మరొకసారి ఈ జూమ్కి వేదిక ద్వారా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ వెంకటరెడ్డి సార్. అంత సక్సెస్ఫుల్ అప్లైనర్, స్కిల్ ఉన్న అప్లైనర్ మీకు వెంట ఉన్నాడు. ఇంకా మరీ ఇంత సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివారెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంగళరెడ్డి సార్. సార్ శివారెడ్డి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్టిమోనీ మాకు బాగా కనెక్ట్ అయింది సార్. మై గ్రేట్ లీడర్ వెంగళరెడ్డి సార్. సార్ దగ్గర నుంచి నేను ఒకటే ఇన్స్పిరేషన్ సార్. మనం ఏ టైంలో ఫోన్ చేసినా కానీ పాజిటివ్గా రియాక్ట్ చేయడం అనేది సార్లో ఉన్న గొప్ప క్వాలిటీ సార్. నిన్న కూడా నాకు ఒక హోమ్ ప్రొడక్ట్స్ ఇంటికి పంపించాలంటే కేవలం నా కోసం ఒక 50 kilometers జర్నీ చేసి ప్రొడక్ట్స్ ఇచ్చిచ్చారు సార్. అంత గ్రేట్ లీడర్ సార్. సో
వెరీ థ్యాంక్ఫుల్ సార్. యువర్ పాజిటివిటీ నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. మీరు అనుకున్న గోల్స్ డిసెంబర్ కల్లా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎక్సలెంట్. శివారెడ్డి సార్. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఇమ్మీడియట్ గా మీ నేమే ఉంది నా టీంలో. సో ఈ మంత్ డెఫినెట్ గా సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి సార్. అందుకు మీరు చాలా దూరం విజయవాడ వైజాగ్లో ఉన్నా కూడా మీకు ఏ హెల్ప్ కావాలన్నా దానికి నేను 100% మీకు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తాను సార్. థ్యాంక్ యూ శివారెడ్డి సార్. థ్యాంక్ యూ శివరెడ్డి సార్. మీరు కూడా మంచి లీడరు, మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ప్రవీణ మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ లీడింగ్ లీడర్. వెంగళరెడ్డి సార్. ప్రవీణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన టెస్ట్ మనీ మొత్తంలో మీ కష్టము ఎంత ఉందంటే సార్, ఈవెన్ మా కోసం మీరు ప్రతిసారి గొట్లగట్టు, పాతపాడు ఇలా మీ చేసిన జర్నీ నేను స్వయంగా చూశాను సార్. మమ్మల్ని ముందుండి నడిపించడానికి మీరు చాలా కష్టపడ్డారు సార్. మీలాంటి ఒక అప్లైనర్ మాకు దొరకడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ చాలా త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రవీణ మేడం. అది మా బాధ్యత, చేయాలి కాబట్టి చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా ఇలానే ఎప్పటికీ తోడుంటాం మేడం, ఎప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉంటాము. సో అందులో మీరు స్టార్టింగ్ మేము చెప్పగానే బిలీవ్ అయ్యి మా మీద నమ్మకంతో సో ఇది చేయడం వల్ల సో మీరు మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. సో ఈ మంత్ నెక్స్ట్ మంత్లో కూడా సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని సో దానికి 100% మేము ఎఫర్ట్ పెట్టి పనిచేస్తామని ఈ జూమ్ వేదిక ద్వారా తెలుపుతున్నాం మేడం. థ్యాంక్ యూ ప్రవీణ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ప్రవీణ మేడం. మీరు కూడా మంచి లీడరు, ఎక్కడ జూమ్ కానీ మీటింగ్ కానీ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నారు. మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. ఎల్లం మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎల్లం మేడం, గుడ్ మార్నింగ్. సార్ మాకు నిజంగా మీరు అప్లైనర్ గా దొరకటం మాకు చాలా అదృష్టం సార్. మేము ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ వెస్టేజ్ లేక మేము వచ్చాం సార్. కానీ మేము నిజంగా నేర్చుకోవాలి సార్. నేర్చుకొని ముందు మిమ్మల్ని చూసి మీ వేలు పట్టుకొని మేము నడవాలి సార్. కానీ నాకు ఐడీలు వేయడానికి కూడా ఇప్పటికి కూడా కొంచెం నేర్చుకోవాలని తెలుసుకుంటున్నాను సార్. మీరు ఐడీలు వేసినా కానీ మీ ప్రూఫ్లు పెట్టి కూడా నేను కొంతమందిని జూమ్ కు కనెక్ట్ చేస్తున్నాను సార్. నేను అట్లా కొన్ని నేర్చుకొని నేను సొంతంగా కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎల్లం మేడం. ఖచ్చితంగా మేడం. సో అంతా హెల్పింగ్ చేయాలని అది మా బాధ్యత. సో అందరూ ఇందులోకి రాగానే నిష్ఠాతులు అవ్వాల్సిన పని లేదు. బీబీ మేడం సెకండ్ క్లాస్ చదువుతున్నా కూడా అంత సక్సెస్ తీసుకున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకెళ్ళగలుగుతాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీ సక్సెస్కి 100% మా కృషి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ ఎల్లం మేడం. మీరు కూడా సార్ కానీ మీరు కానీ మీటింగ్ ఎంత దూరం ఉన్న వస్తున్నారు. సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఓన్ మీటింగ్స్కి వెళ్తున్నారు మేడం. మంచి అప్లైనరు, మంచి లీడర్స్ మీకు తోడున్నారు. మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కవిత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి సార్, వాళ్ళ గుడ్ మార్నింగ్ రవి సార్. చాలా మంది ఫస్ట్ టైం హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కవిత మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం. గుడ్ మార్నింగ్. మీరు పడ్డ కష్టాలు ఖచ్చితంగా మా బ్రదర్ గుర్తొచ్చాడు సార్ ఈరోజు. మీరు వెస్టేజ్లో మమ్మల్ని జాయిన్ చేసి మీరు ఎంత హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నారో మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి సార్. చాలా నేర్చుకోవాలి. మా కోసం ప్రొడక్ట్స్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తెచ్చిస్తున్నారు సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కవిత మేడం. సో ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. సో అదేవిధంగా మన టీంకి కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనం కూడా ఇందులో సక్సెస్ అవ్వచ్చు మేడం. థ్యాంక్ యూ కవిత మేడం. ఈ మంత్ మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. అదేవిధంగా వర్క్ చేసి సక్సెస్ అవుదాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ కవిత మేడం. మీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాలరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి.
ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంగళూరు గుడ్ సార్, మార్నింగ్ బాలరెడ్డి సార్. ఈరోజు టెస్ట్ మ్యాచ్ చాలా బాగా వచ్చింది సార్. దీంట్లో మీరు పడ్డ కష్టము చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. మీలాంటి అప్నార్ మాకు దొరకటం ఎన్నో జన్మలో మేము చేసిన తపస్సు పుణ్యంగా జరిగింది అనుకుంటున్నాను సార్. మీ గోల్ తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బాలరెడ్డి సార్. లీడర్స్ చెప్పాలి బాలరెడ్డి సార్ గురించి అంటే కొంచెం సార్కి కొన్ని యాక్సిడెంట్స్ వల్ల కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటున్నా కూడా ఫస్ట్ టైము మా మాట మీద నమ్మకంతో మైసూరు వచ్చారు సార్. ఆ మైసూరు కూడా తెల్లవారుజామున మార్నింగ్ 3 గంటలకి నేను పాతకోడ వెళ్ళి సార్ని తీసుకొని బస్సులో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మైసూరుకు వచ్చి ఆ సార్ని నేను చూసుకున్న విధానం బట్టి ఈ రోజు కూడా నా చేయి వదిలిపెట్టకుండా నా మీద ఉన్న నమ్మకంతో జర్నీ చేస్తున్నాడు లీడర్. సో గమనించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మన మీద ఉన్నటువంటి పాజిటివ్ మాత్రం ఎత్తుతారు కాబట్టి కొన్ని త్యాగాలు కొన్ని అవసరము చేయాలి. సో థ్యాంక్ యూ బాలరెడ్డి సార్. మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా దానికి ఏ హెల్ప్ కావాలన్నా మేము చేసి మిమ్మల్ని సక్సెస్ అయ్యే బాటలో తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ బాలరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ బాలరెడ్డి సార్. మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే కొన్ని సహకరించకపోయినా కొంత ఆరోగ్యపరంగా పోరాడుతున్నారు. మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా వంతు సపోర్ట్ ఎప్పుడు కావాలని మేము ముందుంటాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. 7 దాటింది కాబట్టి ఫీడ్బ్యాక్ అవకాశం రానాలు నెగిటివ్గా తీసుకోవద్దు. మా గురువు గారు చెప్పినట్టు మాట్లాడిస్తే మంచిది, మాట్లాడించకపోతే మరీ మంచిది అన్నట్టు రేపు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. మరొకసారి మీరు అనుకున్న లక్ష్యాలు మరి త్వరగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఈరోజు బిజినెస్ మీటింగ్ 17వ తారీఖు ఈ రోజే కందుకూరులో 10 గంటలకి తిరుమల కళ్యాణ మండపంలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ మనందరూ టాప్ ఆఫ్ లైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం సింగరాయకొండ డిఎల్షిప్ లో 3 గంటలకి బిజినెస్ మీటింగ్ జరగబోతోంది. అక్కడ కూడా గ్రేట్ లీడర్ టాప్ ఆఫ్ లైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. కందుకూరు ఉదయం 10 గంటలకి తిరుమల కళ్యాణ మండపం, సింగరాయకొండ 3 గంటలకి డిఎల్షిప్ లో జరగబోతా ఉంది. ఆ లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. రమేష్ సారు, వంశీ సార్, హరి సార్, ప్రసన్న సార్, ఆర్ఎంబి ప్రసన్న గారు. సో లీడర్స్ గమనించండి, 18వ తారీఖు రేపు 9 గంటలకి మార్కాపురంలో బిజినెస్ మీటింగ్ సెమినార్ జరగబోతోంది. మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. ఈమెను మంచిగా ప్రమోట్ చేసుకోండి. రేపు ఉదయం 9 గంటలకి మార్కాపురంలో. ఆనంద్ సార్, నెక్స్ట్ వన్. సో లీడర్స్ గమనించండి, 22వ తారీఖు బిజినెస్ మీటింగ్ జరగబోతుంది. ఆత్మకూరు 10 గంటలకి జరగబోతోంది. అదేవిధంగా అదే రోజు ఇంజమూరులో 2 గంటలకి డిఎల్సిప్ లో జరగబోతోంది. గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. 22వ తారీఖు ఆత్మకూరు, ఇంజమూరు. ఆత్మకూరు ఉదయం 10 గంటలకి, ఇంజమూరు మధ్యాహ్నం 2 గంటలకి జరగబోతా ఉంది. ఆనంద్ సార్ 24వ తారీఖు క్యాన్సిల్ చేశారు, అది గురువు గారి మీటింగ్ ఉండేలోపు. సో లీడర్స్ గమనించండి, 25వ తారీఖు అద్దంకిలో బిజినెస్ మీటింగ్ జరగబోతోంది. ఉదయం 10 గంటలకి డిఎల్సిప్ లో జరగబోతుంది. అక్కడ కూడా గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. ఆ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, 27వ తారీఖు బిజినెస్ మీటింగ్ జరగబోతోంది కొండేపులో. ఉదయం 11 గంటలకి డిఎల్సిప్ లో జరగబోతోంది. గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. మర్రిపూడి, పొదిలి, కొండేపు సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా 27వ తారీఖు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి డిఎల్సిప్ లో, ఒంగోలు డిఎల్సిప్ లో మీటింగ్ జరగబోతోంది. అక్కడ కూడా గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. ఇక్కడ ఎక్కడైతే మీ టీమ్స్ ఉన్నాయో మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఇంకెవరన్నా ఈ బిజినెస్ ఇంకా తెలుసుకోవాలి, నేను లెర్న్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మీటింగ్స్ టీమ్ ఉన్నా లేకపోయినా కూడా అందరూ అటెండ్ అవడానికి ప్లాన్ చేసుకోండి.
సో లీడర్స్ గమనించండి. ఇంకేదైనా మీటింగ్ అప్డేట్స్ ఉంటే గ్రూప్లో షేర్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మళ్ళీ అప్లైన్ చెప్పలేదు అనకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్లో ఉన్నారు కాబట్టి గ్రూప్స్లో వచ్చే ప్రతి అప్డేట్ని మీరు గమనించండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ క్లోజ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ రవి సార్. ఒక లాస్ట్గా మనకు మైసూర్ టికెట్స్ లీడర్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువే వచ్చున్నాయి. 150 మాత్రమే మనకి ఇచ్చున్నారు, కానీ 170 దాకా వచ్చినాయి. సో ఇంకెవరు కూడా టికెట్స్ అనేవి రిసీవ్ చేసుకోవద్దు లీడర్స్, గమనించండి. అప్లైనర్స్ అందరూ కూడా సార్ మళ్ళీ ప్లీజ్ సార్ మిస్ అయ్యామని కాకుండా ఎవరైతే నేమ్స్ ఇచ్చారో ఒకరు ఇద్దరు కొంతమంది అమౌంట్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చినాయి. పొదిలి టీం నుంచి రవి సార్ దగ్గర నుంచి 87 ఆల్మోస్ట్ 90 టికెట్స్కి వచ్చినాయి. ఇంకొక 10 మెంబర్స్ ఏమో ఇస్తున్నారు అన్నారు, బట్ అది కొంచెం లేట్ అయితే మిగతా వాళ్ళకి అవకాశం వెళ్తుంది. కాబట్టి ఎవరైతే మీ నేమ్ ఇచ్చున్నారో అప్లైనర్కి మీరు త్వరగా అమౌంట్ సెండ్ చేస్తే ఈ రోజు కానీ రేపు కానీ రవి సార్ మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేయబోతున్నాము. అది గమనించి నేమ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మీరు డీటెయిల్స్ తీసుకోండి, ట్రైన్ టికెట్స్ బుక్ చేద్దాం. కొత్త టికెట్స్ అయితే రిసీవ్ చేసుకోవద్దు, అది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది ఫిల్ అయిపోయింది సార్. అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. సో రవి సార్ గ్రేట్ వర్క్ సార్. అందరూ మన లీడర్స్ 150 అన్నది 170 విత్ ఇన్ డేస్లో చేసేసారు. ఎవరైతే మైసూర్కి మీ టికెట్ బుక్ చేసుకున్నారో నిజంగా లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. ఎవరైతే మిస్ అయ్యారో మీరు నెక్స్ట్ ఇలాంటి అవకాశం వచ్చినా కానీ బూట్ క్యాంప్స్ కిట్కి ముందే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లీడర్స్. థ్యాంక్ యూ రవి సార్. ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి రవి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. థ్యాంక్ యూ.